వెల్కమ్ టు హరీష్ అకాడమీ అండ్ యూట్యూబ్ క్లాసెస్. ఈరోజు మనము మిక్చర్స్ అండ్ అలిగేషన్స్ డిస్కస్ చేయడం జరిగింది. చాలామంది స్టూడెంట్స్ అభ్యర్థుల వరకు ఈ టాపిక్ ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ కాన్సెప్ట్ కనుక మనకు వచ్చి ఉంటే చాలా క్వశ్చన్స్ సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ మిక్చర్స్ అండ్ అలిగేషన్స్ అంటే ఏంటి, మిక్చర్స్ అంటే ఏంటి? సో మిక్చర్స్ అంటే ఒకటి కంటే ఎక్కువ ద్రావణాలని లేదా ఒకటి కంటే ఎక్కువ పదార్థాలని కలిపి ఒక పదార్థంగా ఏర్పరచడాన్ని మిశ్రమము అంటాము. సో ఒకటి కంటే ఎక్కువ ద్రావణాలని లేదా పదార్థాలని ఒక మూల పదార్థంగా ఒక ఉమ్మడి పదార్థంగా ఏర్పరచడాన్ని మిశ్రమం అంటాం. సో దట్ ఈస్ కాల్డ్ మిక్చర్. మిక్చర్ అంటే ఏంటి అంటే దట్ మీన్స్ సో మోర్ దెన్ వన్ క్వాంటిటీ టు బీ కంబైన్ టు గెట్ వన్ కామన్ క్వాంటిటీ ఈస్ కాల్డ్ అన్ మిక్చర్. సో ఇది మనం మిక్చర్ అంటాం. మరి అలిగేషన్ అంటే ఏంటి? అలిగేషన్ అంటే టెక్నిక్. మరి ఇప్పుడు ఒకటి కంటే ఎక్కువ పదార్థాలను కలుపుతున్నప్పుడు ఆ పదార్థాల యొక్క నాణ్యత అనేది పెరగడం లేదా తగ్గడం లేదా పూర్తిగా పడిపోవడం జరుగుతుంది. సో మరి ఇక్కడ అలిగేషన్ అంటే ఏంటి అంటే ఈ ఎక్కువ నాణ్యత గల పదార్థాలని తక్కువ నాణ్యత గల పదార్థాలను కలిపినప్పుడు వేటి స్వభావం అంటే ఎక్కువగా కోల్పోకుండా ఒక నిర్ణీత పద్ధతిలో కలిపే విధానాన్ని అలిగేషన్ అంటాము. దీన్ని ఏమంటాము? అలిగేషన్ అంటాము. అంటే సాంద్రత నియమాన్ని పాటిస్తూ అంటే వాటి యొక్క నాణ్యత పడిపోకుండా మరీ ఘోరంగా పడిపోకుండా ఒక కీలక పద్ధతిలో కలిపే ప్రాథమిక ప్రక్రియని ఇక్కడ మనము అలిగేషన్ అంటాం. అలిగేషన్ అంటే ఏంటి అంటే అధిక నాణ్యత గల పదార్థాలని అల్ప నాణ్యత గల పదార్థాలకి కలిపి ఒక మిశ్రమ సగటు పదార్థాన్ని ఏర్పరచడాన్ని అలిగేషన్ అంటాం. అంటే ఉదాహరణ మనము పెద్ద షాపింగ్ మాల్లోకి వెళ్ళినప్పుడు ఒక ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అక్కడ ఉంటాడు, ఒక సూపర్వైజర్ ఉంటాడు. అతను ఏం చేస్తాడంటే ఒక పదార్థాలు పూర్తిగా పాడేదాకా అతను స్టోర్లో ఉంచాడు. ఆ స్టోర్ కీపర్ ఏం చేస్తాడంటే వాటిని మరి కొంత దానికన్నా ఎక్కువ నాణ్యత గల పదార్థాలు కలిపి ఆ ఎక్కువ నాణ్యత గల పదార్థాల యొక్క ధరను తగ్గించి ఒక ఫ్రీ డిస్కౌంట్ లాగా ఒక డిస్కౌంట్ పెట్టి వీటిని కూడా సేల్ చేయడాన్ని ఇక్కడ మనము అలిగేషన్గా తీసుకుంటాం. అంటే ఇక్కడ ఏంటి అంటే తక్కువ నాణ్యత గల పదార్థాలు అమ్మకుండా ఉంటే అవి నష్టానికి పాల్పడతాయి. అలా నష్టం రాకుండా ఉండడం కోసం ఇక్కడ ఒక తయారీదారుడు కానీ ఉత్పత్తిదారుడు కానీ లేదా దుకాణదారుడు కానీ ఒక స్టోర్ కీపర్ కానీ చేసే ఒక ప్రక్రియని ఇక్కడ మనం అలిగేషన్ అంటాం. అలిగేషన్ అంటే ఏంటి అంటే సో నిర్ణీత ఏంటిది రకాలు గల వాటిని ఒకే ప్రామాణ్యత ఒకే రూపాలు గల వాటిని కలపడాన్ని మనం అలిగేషన్ అంటాం. సో ఇక్కడ అలిగేషన్ని చాలామంది ఇష్టమైనట్టు ఒక డయాగ్రామెటిక్గా నేర్చుకుంటారు. అలా నేర్చుకోవడం చాలామంది తప్పు చేస్తూ ఉంటారు. సో ఇక్కడ లాజిక్ నేను చెప్తాను వినండి. సో ఇక్కడ లాజిక్ ఏంటంటే అధిక నాణ్యత గల పదార్థాలకి అల్ప నాణ్యతను కలిపినప్పుడు అధిక నాణ్యత ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్. అధిక నాణ్యత గల పదార్థాన్ని అల్ప నాణ్యత గల పదార్థాలు ఉన్నప్పుడు అధిక నాణ్యత ఆటోమేటిక్గా తగ్గుతుంది. సో ఇదొక పాయింట్. అండ్ నెక్స్ట్ అల్ప నాణ్యత గల పదార్థానికి అధిక నాణ్యత కలపడం వలన అల్ప నాణ్యత పదార్థం ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఈ రెండు స్వభావాలు ఖచ్చితంగా విద్యార్థికి తెలవాల్సిన ముఖ్యమైన పాయింట్. సో ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్ళినట్టయితే మరి అధిక నాణ్యత అంటే ఏంటి, డీలర్ అంటే ఏంటి? అధిక నాణ్యత ఉన్న వాటిని ప్రియం అంటాము. అధిక నాణ్యత ఉండాలి లేదా అధిక ధర లేదా అధిక శాతం. ఏ క్వశ్చన్లో అయితే మనకు అధిక నాణ్యత ఉంటుందో లేదా అధిక ధర ఉంటుందో లేదా అధిక శాతం ఉంటుందో దానిని ప్రియంగా మీరు పరిగణించాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ తర్వాత చీపర్ అంటే చౌక అంటాం. సో చౌక అంటే వేటికైతే అల్ప నాణ్యత ఉంటుందో తక్కువ నాణ్యత ఉంటుందో తక్కువ ధర ఉంటుందో తక్కువ శాతం ఉంటుందో వాటిని చౌక అని పిలవడం జరుగుతుంది. వాటిని చీపర్ అంటాం. డీలర్ ఈజ్ ద వాల్యూ విచ్ ఈస్ హ్యావింగ్ హై క్వాలిటీ, విచ్ ఈస్ హ్యావింగ్ హై కాస్ట్, విచ్ ఈస్ హ్యావింగ్ హై ఎఫిషియన్సీ ఈజ్ కాల్డ్ అన్ అ డీలర్. ఓకే, నెక్స్ట్ చీపర్ the quantity which is having low quality and a low price and a low percentage is called a cheaper. And the combination of dearer and cheaper to produce a mean is called an allocation. ఒక ప్రియాన్ని ఒక చౌకని కలపగా ఏర్పడే మిశ్రమ పదార్థాన్ని సగటు అంటాము. ఏమంటాము? సగటు అంటాం. The combination of high quality, the combination of low quality to get a mean value is called an allocation technique. Allocation technique basically follow 3 conditions. Most of the students not aware of the conditions. చాలామంది విద్యార్థులకి ఈ 3 కండిషన్స్ తెలకపోవడం వలన ఇష్టం వచ్చినట్టు తప్పులు చేయడం జరుగుతుంది. ఏంటా కండిషన్స్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ కండిషన్ 1 ప్రియం అనేది సగటు కన్నా ఎక్కువ ఉండాలి, సగటు చౌక కన్నా ఎక్కువ ఉండాలి. ఫస్ట్ కండిషన్ టు బి ఏంటండి? ప్రియం దేనికన్నా ఎక్కువ ఉండాలి? సగటు కన్నా ఎక్కువ ఉండాలి. సగటు దేనికన్నా ఎక్కువ ఉండాలి? చౌక కన్నా ఎక్కువ ఉండాలి. ఈ కండిషన్ కనుక ఫెయిల్ అవుతే వాటిని డేటా అంటాము లేదా ఫెయిల్ అయిన డేటా అంటాం లేదా చెడిపోయిన పదార్థాలని కూడా అంటాం. ఖచ్చితంగా అలిగేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ నియమాన్ని అవి పాటించాలి. ఏంటి? ప్రియం అనేది సగటు కన్నా ఎక్కువ ఉండాలి, సగటు చౌక కన్నా ఎక్కువ ఉండాలి. ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ప్రమాణాలు ఒకేలా ఉండాలి. యూనిట్స్ మస్ట్ బీ సేమ్. అంటే ప్రమాణాలు వాటిని కిలోలు ఇస్తే వీటిని కూడా కిలోలో ఇవ్వాలి, వాటిని కేజీలు ఇచ్చి వీటిని లీటర్లో ఇస్తాడంటే కుదరదు. సో ఇక్కడ ప్రియం ప్రమాణాలు
సగటు ప్రమాణాలు, చౌక ప్రమాణాలు 3 ప్రమాణాలు కూడా ఒకేలాగా ఉండాలి. భిన్నాలు ఇస్తే భిన్నాలు ఇవ్వాలి, శాతాలు ఇస్తే శాతాలు ఇవ్వాలి, ధరలు ఇస్తే ధరలు ఇవ్వాలి. ఓకే, దట్ ఈస్. అండ్ థర్డ్ పాయింట్ చాలామందికి తెలియని పాయింట్ కానీ చాలా ఇంపార్టెంట్ పాయింట్, స్టేటస్ మస్ట్ బీ సేమ్. స్థానికత ఒకే విధంగా ఉండాలి. స్థానికత అంటే ధరలో ఉన్నప్పుడు 2 స్థానికతలు ఉంటాయి. కొన్న ధర అంటాం, అమ్మిన ధర అంటాం. మరి కొన్న ధర ఇచ్చి ఇంకోటి అమ్మిన ధర ఇస్తుందంటే అక్కడ దీన్ని సాల్వ్ చేయొచ్చు అంటే లేదు. అన్నింటినీ ఖచ్చితంగా ఒకేలాగా మార్చాలి. అంటే అమ్మిన ధర నుంచి కొన్న ధరలోకి అయినా మార్చాలి, లేదా కొన్న ధర నుంచి అమ్మిన ధరలోకి అయినా మార్చాలి. ఇంకోటి కొన్ని క్వశ్చన్లలో మనకు పాలు నీరు నిష్పత్తి ఇస్తాడు. ఇందులో పాలు తీసుకుంటే దానిలో పాలు తీసుకోవాలి, దానిలో కూడా పాలు తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రియం నిష్పత్తిలో పాలు నీరు ఇచ్చిండు, చౌక నిష్పత్తిలో పాలు నీరు ఇచ్చిండు, సగటులో పాలు నీరు ఇచ్చిండు. నేను ప్రియంలో పాలు తీసుకుంటే చౌకలో పాలు తీసుకోవాలి, సగటులో కూడా పాలు తీసుకోవాలి. సో ఇక్కడ ప్రియంలో నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పీ ద్రావణం, క్యూ ద్రావణం, పీ ద్రావణం, క్యూ ద్రావణం, ఇందులో పీ ద్రావణం తీసుకుంటే దానిలో పీ అంటే అన్నిట్లో ఒకే విధంగా తీసుకోవాలి. దాన్ని స్థానికత అంటాం. స్టేటస్ మస్ట్ బి సేమ్ ఉండాలి. ఓకే, పాలు తీసుకుంటే పాలు అన్నీ ఉండాలి. సో ఈ విధంగా క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేయాల్సి వస్తుంది. ఓకే, దిస్ ఇస్. అండ్ ఎగ్జామ్స్లో అందరూ డయాగ్రామెటిక్గా నేర్చుకుంటారు. అలా నేర్చుకుంటే చాలా క్వశ్చన్స్ మీరు మిస్టేక్ చేయడం జరుగుతుంది. ప్రియం అంటే ఏంటో చూద్దాం. ప్రియం అంటే అధిక నాణ్యత గలకి అల్ప నాణ్యత గల వలన అధిక నాణ్యత పడిపోతుంది. తగ్గాలంటే తక్కువ మైనస్ తక్కువ. చూడండి, ప్రియం అంటే అధికకి అల్పాన్ని కలుపుతున్నాం కాబట్టి అధికం ఏమవుతుంది? పడిపోతుంది. మరి పడిపోవాలంటే అల్పము మైనస్ అల్పము. ప్రియం కన్నా అల్పం ఎవరు? సగటు కన్నా అల్పం ఎవరు? చౌక. ఇప్పుడు మీకు ఈజీగా గుర్తుంటుంది. సో ప్రియం అంటే ఏంటి? సగటు మైనస్ చౌక అవుతుంది. ఓకే, సగటు మైనస్ చౌక. జాగ్రత్తనండి, అధికకు అల్ప కలపడం వల్ల అధిక ఏమవుతుంది? పడిపోతుంది. పడిపోవాలంటే అల్పము మైనస్ అల్పము అంటే మనకి ఏమవుతుంది? సో సగటు మైనస్ చౌక అవుతుంది. అల్ప నాణ్యతకి అధిక నాణ్యత కలుపుతున్నాం కాబట్టి అల్ప నాణ్యత పెరుగుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఓకే, ప్రియం అంటే వచ్చేసి నెక్స్ట్ చౌక. సో అల్ప నాణ్యతకి అధిక కలపడం వల్ల అల్ప ఏమవుతుంది? పెరుగుతుంది. పెరగాలంటే ఎక్కువ విలువలను తీసేయాల్సి వస్తుంది. ఎక్కువ విలువలు చౌక కన్నా ఎక్కువ విలువలు ఎవరున్నారు? సగటు, ప్రియం. కాబట్టి సో ప్రియము మైనస్ సగటు చేస్తాము. ఓకే, చౌక అంటే ఏంటి? ప్రియం మైనస్ సగటు. సో ప్రియం మైనస్ సగటుని ఏమంటాం? చౌక అంటాం. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. సో దీన్ని బట్టి మనం 1 by 1 క్వశ్చన్స్ని సాల్వ్ చేయొచ్చు. అండ్ ఇంకోటి, చాలామంది విద్యార్థులు ఏ ప్రశ్న అయినా ఒకటే ప్రియం ఒకటే చౌక తీసుకొని ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. కానీ ఒకటి కంటే ఎక్కువ ప్రియాలు ఇవ్వచ్చు, ఒకటి కంటే ఎక్కువ చౌకలు కూడా ఇవ్వచ్చు. అట్లాంటి క్వశ్చన్స్ కూడా మనకి ఎగ్జామ్లో అడుగుతున్నాడు. సో అట్లాంటి క్వశ్చన్స్ కూడా మనం ఈ వీడియోలో డిస్కషన్ చేయడం జరిగింది. సో కాబట్టి విద్యార్థులు గమనించాల్సిన ముఖ్యమైన విషయం, దీని గురించి బేసిక్గా నేర్చుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మీకు వచ్చింది. దీన్ని ఎక్కడ వాడాలో చాలా ఇంపార్టెంట్. ఎక్కడ వాడాలో చూద్దాం. ఎక్కడైతే ఏ ప్రశ్నలో అయితే కొన్ని నిష్పత్తులు ఇచ్చి ఇంకో ఏ నిష్పత్తిలో కలుపుతాడు అంటే వివిధ భాగాలు ఒక ఉమ్మడి భాగంగా ఏర్పడినప్పుడు అక్కడ మీరు ఈ మిక్సెస్ అండ్ అలిగేషన్స్ని మీరు వాడచ్చు. ఓకే, 2 భాగాలు కలిపి ఒక ఉమ్మడి భాగంగా ఏర్పడుతుంది. వాటిని ఉదాహరణగా దీన్ని మీరు వాడచ్చు. సో 2 పాత్రలు కలిపి 3వ పాత్రను ఏర్పరుస్తున్నాను, దీన్ని వాడచ్చు. ఎక్కడైతే కొన్ని పదార్థాలకి ఒక ఉమ్మడి కారణాంకం ఉంటుందో, ఒక ఉమ్మడి విషయం ఉంటుందో అక్కడ దీన్ని వాడచ్చు. ఉదాహరణ, జంతువులకు సంబంధించిన క్వశ్చన్లు చేస్తూ ఉంటారు. ఒక జూలో కుందేలు ఉన్నాయంటాడు, పావురాలు ఉన్నాయంటాడు. సో కుందేలు పావురాలకి ఒక ఉమ్మడి విషయం ఉంటుంది. ఏంటంటే ఈ జంతువులకి ఖచ్చితంగా ఒక్కొక్కటే తల ఉంటుంది. అంటే వాటి తలలు ఎలా ఉంటాయి? సమానంగా ఉంటాయి. వాటిలో వేరెక్కడ ఉంటుంది? వాటి యొక్క పాదాలలో, కాళ్ళలో వేరు ఉంటుంది. అంటే ఇక్కడ వాటికి ఉమ్మడి గుణకం ఏంటి? వాటి తలలు. సో అక్కడ దీన్ని ఉపయోగించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2 వీలర్ అండ్ 4 వీలర్. 2 వీలర్లో కూడా ఒకటే ఇంజిన్ ఉంటుంది, 4 వీలర్లో కూడా ఒకటే ఇంజిన్ ఉంటుంది. అక్కడ కామన్ ఎక్కడైతే ఒకటి కంటే ఎక్కువ వాటికి కామన్ క్వాంటిటీ ఉంటుందో, అంటే ఏవైతే కామన్ యూనిటెడ్ మెథడ్ ఉంటాయో వాటిని మీరు అలిగేషన్తో సాల్వ్ చేయొచ్చు. ఓకే, లాభాల నష్టాలకు సంబంధించిన క్వశ్చన్లు వచ్చినప్పుడు ఒక వ్యాపారి కొద్ది మొత్తాన్ని కొంత లాభాన్ని, కొద్ది మొత్తాన్ని కొంత లాభం, ఉమ్మడి లాభం అంటాడు. ఎక్కడైతే ఉమ్మడి లాభం సంబంధించిన ప్రశ్నలు వస్తాయో ఆ ఉమ్మడి లాభం సంబంధించిన ప్రశ్నలన్నీ కూడా మీరు అలిగేషన్ తోటి చేయొచ్చు. నెక్స్ట్ ఉమ్మడి వడ్డీ అంటాము. ఒక వ్యాపారి కొద్ది మొత్తాన్ని కొంత వడ్డీకి ఇస్తాడు, కొద్ది మొత్తాన్ని కొంత వడ్డీకి ఇస్తాడు, తనకు ఉమ్మడి వడ్డీ వస్తుంది. ఎక్కడైతే ఒక ఉమ్మడి విషయం వస్తుందో, ఉమ్మడి విషయం వచ్చిన ప్రతి సందర్భాల్లో కూడా మీరు ఈ మిక్సెస్ అండ్ అలిగేషన్స్ని నిర్మోహమాటంగా యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకో పాయింట్, ఈ అలిగేషన్ని వాడే ప్రతిసారి కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఖచ్చితంగా మీరు 3 పద్ధతుల్లో 3 వాటిని గుర్తించాలి. ఏంటి ప్రియం అంటే ఏంటి, చౌక అంటే ఏంటి, సగటు. ఈ 3 విలువని గుర్తించి ఎక్కడైతే ఈ 3 విలువలు మీకు కనిపిస్తాయో అటువంటి సందర్భాలలో కూడా మీరు దీన్ని ఉపయోగించవచ్చు. ఓకే, దీన్ని ఒక కాన్సెప్ట్ అంటాము. అలిగేషన్ అంటే ఒక ఉమ్మడి పదార్థాన్ని తయారు చేయడానికి కావాల్సిన ప్రామాణిక రూపాన్ని అలిగేషన్ అంటాము. దీన్ని మిశ్రమ నియమం అని కూడా అంటాం తెలుగులో. అలిగేషన్ అంటే మిశ్రమ నియమం అంటాము. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా అడుగుతున్నాడు. లాభాలు నష్టాలు, కాలము, దూరంలో కూడా వాడతాము. సో బార్ వడ్డీ, చక్రవడ్డీలో వాడతాము.
నిష్పత్తి అనుపాతంలో అనుకుని మనం పొరపాటు చేయదు, చాలా వాటిలో వాడడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ మోడల్. ఈ వీడియోలో మీకు దీనికి సంబంధించిన ప్రతి క్వశ్చన్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ క్వశ్చన్లోకి వెళ్ళే ముందు ఒకసారి దీని అందరినీ కూడా రివైజ్ చేయాల్సిందా మనం. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 1లోకి వెళ్తాం. వెల్కమ్ టు హరీష్ అకాడమీ అండ్ యూట్యూబ్ అండ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనకు రేషియో అండ్ ప్రపోర్షన్స్లో మిక్సెస్ అండ్ అలిగేషన్లో వన్ ఆఫ్ టాపిక్లో ఉన్నాం. సో ఇక్కడ మన క్వశ్చన్ చూసినట్టయితే నార్మల్ వాల్యూస్తో చేయడం అయితే మనకు తెలుసు, ఇక్కడ నిష్పత్తితో కూడా మనం అలిగేషన్ చేయాలన్న విషయం మనకి ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇట్లాంటి మోడల్ కంపల్సరీ అవుతారు. దిస్ ఇస్ SSC CGL 2017 టైర్ 2 క్వశ్చన్, మనకు టైర్ 2లో రావడం జరిగిన క్వశ్చన్. సో ఇక్కడ 2 పాత్రలో పాలు మరియు నీరుల నిష్పత్తి 3:2, 7:3 అయినా వాటిని ఏ నిష్పత్తిలో కలిపితే 2:1 ఫలితం ఏర్పడుతుంది. మీకు ఏం చెప్పాను, ఎక్కడైతే ప్రశ్నల్లో ఏ నిష్పత్తిలో కలుపుతారని అడుగుతారో అక్కడ ఖచ్చితంగా మీరు అనుపాతాన్ని ఉపయోగించాలి. అనుపాతం లేకపోతే మనం అలిగేషన్ కూడా ఉపయోగించి సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు ఏంటి అంటే ఏ నిష్పత్తిలో కలుపుతున్నా అడుగుతున్నాడు. ఓకే, సో ఒక పాత్రలో 3:2 ఉన్నాయి, మరో పాత్రలో 7:3 ఉన్నాయి. సో ఇక్కడ ఎలా కలిపాడో మనకు తెలియదు, ఏ విధంగా తీసుకోవో తెలియదు. సో తీసుకొని కలిపితే మనకి ఎలా ఏర్పడింది, 2:1 ఏర్పడింది. ఎలా ఏర్పడింది, 2:1 ఏర్పడింది. ఇక్కడ తీసుకున్న భాగం ఎంత అని అడుగుతున్నాడు, ఇక్కడ తీసుకున్న భాగం ఎంత అని అడుగుతున్నాడు. సో మరి ఈ 2 పాత్రలు తీసుకొని ఇక్కడ ఏర్పడ్డాడు అంటే దీన్ని మనము ఏమంటామంటే సగటు అని మనం పిలవడం జరుగుతుంది. ఎందుకంటే ఇది కూడా దేని నుంచి ఏర్పడింది, ఇగో ఈ పాత్ర నుండి మరియు ఈ పాత్ర నుండి కలపగా ఏర్పడింది ఈ భాగం, కాబట్టి దీన్ని సగటు అంటాము. కాబట్టి దీనిలో ఏదైనా ఒకటి ప్రియం, ఇంకోటి ఏమవుతుంది, చౌక అవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే దీన్ని మన నిష్పత్తి అనుపాతంలో చేస్తే చాలా ఎక్కువ టైం పడుతుంది. దీన్ని నేను సింపుల్ కాన్సెప్ట్తో చేస్తున్నాను. ఇక్కడ మనకు కాన్సెప్ట్ ఏంటి అంటే ఖచ్చితంగా ఫస్ట్ మనకు తెలియాల్సిన విషయం, ప్రియం సగటు కన్నా ఎక్కువ ఉండాలి, సగటు చౌక కన్నా ఎక్కువ ఉండాలి. ఇది ఒకటి. సెకండ్ది ప్రమాణాలు సమానంగా ఉండాలి, ప్రమాణాలు ఒకే విధంగా ఉండాలి. ఓకే, స్థానికత ఒకే విధంగా ఉండాలి. ఓకే, ఇవి మన కాన్సెప్ట్. సో ఇప్పుడు ఇక్కడ నిష్పత్తిలో ఏది ప్రియం ఏది చౌక ఇదైతే సగటు తెలిసిపోయింది. ఎందుకంటే ఈ రెండింటిని కలిపితే మనకి ఇది ఏర్పడింది, సగటు అని తెలిసిపోయింది. కాబట్టి ఈ రెండింటిలో ఏది మనకు ప్రియం ఏది చౌకను తెలుసుకోవడం కష్టం. కాబట్టి ఇప్పుడు మనం దీన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ క్వశ్చన్ని సాల్వ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ చూద్దాం. మరి ఇక్కడ నేను ఏం తీసుకున్నాను అంటే అన్నింటిలో స్థానికత ఇంపార్టెంట్ అన్నాను. అన్నింటిలో స్థానికత ఏం చేస్తున్నా అంటే నేను అన్నింటిలో పాలు తీసుకొని సాల్వ్ చేస్తున్నాను. ఏం తీసుకొని చేస్తున్నాను, పాలు. మరి పాలు అంటే ఫస్ట్ దానిలో పాలు ఎంత ఉన్నాయండి మనకు. సో ఇక్కడ నిష్పత్తి చూద్దాం, 3:2. ఇంకోటి ఏం ఏర్పడింది మనకు, 7:3 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఏర్పడింది మనకు, 2:1. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ పాలు తీసుకుంటాను. ఇందులో పాలు ఎంత అండి, 3/5. ఇక్కడ పాలు ఎంత అండి, 7/10. ఎంత, 7/10. ఇక్కడ పాలు ఎంత అండి, 2/3. ఓకే, సో 2/3. ఇప్పుడు లాజిక్ చూద్దాం. సో ఇప్పుడు మనకి ఏది పెద్దది, ఇది సగటం తెలుసు, మరి ఇది ప్రియమా చౌకం తెలవాలంటే కొంచెం క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 3 10s 30, 7 5s 35. సో ఈ విలువ ఎక్కువ వస్తుంది కాబట్టి దీన్ని ఇక్కడ మనం ఏమంటామంటే ప్రియం అంటాం, దీన్ని మనం ఇక్కడ ఏమంటాం, మనం చౌక అంటాం. ఓకే, ఎలా గుర్తుపెట్టానంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే తెలిసిపోతుంది. సో 10 × 3 30, 5 × 7 35. సో ఇది మనకు ప్రియం అని తెలిసిపోయింది. చౌక అంటే ఏంటి మనకు, ప్రియం మైనస్ సగటు అంటే 7/10 మైనస్ 2/3. మరి ప్రియం అంటే ఏంటిది, సగటు మైనస్ చౌక 3/5. కాసా ఎంత అంటే ఇక్కడ 30 అంటే 7 3s 21, 2 10s 20 నిష్పత్తి. ఇక్కడ కాసా ఎంత అంటే 15, ఇది 10 - 9. ఓకే, సో 15 1s 15 2s. సో 1/2:1 అంటే నిష్పత్తి 1:2. అంటే ఆప్షన్ మనకి ఏది కరెక్ట్, సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆన్సర్ ఏది, సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అనేది చేయొచ్చు. ఓకే, ఇక్కడ మనం చేయాల్సిన గుర్తుపెట్టుకున్న విషయం ఏంటంటే 3:2, 7:3, 2:1 ఉంది. ఈ సగటుని మనకు ఆల్రెడీ తెలుసుకుంది, ఎందుకంటే ఈ రెండింటిని కలిపితే ఇది ఏర్పడింది కాబట్టి దీన్ని సగటు అంటాం. మరి ఇందులో ఏది చౌక ఏది ప్రియం అని తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ చూడండి 3/5 ఉంది, 7/10 ఉంది. సో 3 10s 30, 7 5s 35. సో ఈ విధంగా తీసుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్న స్థానికత ఎవరు, పాలు తీసుకొని చేశాను. ఏం తీసుకొని చేశాను, పాలు తీసుకొని చేశాను. సార్ పాలు లేకుండా నీరు తీసుకొని కూడా చేయొచ్చు అంటే నీరు కూడా తీసుకొని ఆన్సర్ సాల్వ్ చేద్దాం. ఇదే క్వశ్చన్ని మనం నీరు తీసుకొని సాల్వ్ చేద్దాం. ఓకే, సో నీరు తీసుకొని సాల్వ్ చేద్దాం. సో నీరు ఎంత అండి, 2/5. సో 3/10. ఓకే, ఇక్కడ ఎంత అండి, సో 1/3. ఓకే, 1/3. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ 2 10s 20, 3 5s 15. ఇప్పుడు ఇది ప్రియం అవుతుంది. సో ఇప్పుడు ఇదేమవుతుంది, చౌక అవుతుంది. ఓకే, సో కాబట్టి ఇప్పుడు మనం తీసేటప్పుడు ఇలా ప్రియం అంటే ఏంటిదండి, సగటు మైనస్ చౌక. సో 3/10. సో మరి ఇదంటే ఏంటిదండి, 2/5 మైనస్ 1/3. కాసా ఇక్కడ ఎంత అంటే 30 అంటే 10 - 9 నిష్పత్తి. ఇక్కడ కాసా ఎంత అంటే 15.
15 అంటే ఎలా పోతుంది, 3 2 6 మైనస్ 5, 15 1 15 2 1/2:1, ఆన్సర్ 1:2. సో మీరు నీరు తీసుకొని చేసినా కూడా ఆన్సర్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ స్థానికత ఇంపార్టెంట్. ఇక్కడ స్థానికత పాలు తీసుకున్నాను, ఇక్కడ పాలు తీసుకుంటే ఇందులో పాలు, ఇందులో పాలు, ఇందులో కూడా పాలు తీసుకోవాలి. ఇక్కడ స్థానికత నేను నీరు తీసుకున్నాను, ఇందులో నీరు, ఇందులో నీరు, ఇందులో కూడా నీరు తీసుకోవాలి. సో ఎవరికైనా కూడా అలిగేషన్స్, మిక్సెస్ అండ్ అలిగేషన్స్ చెప్పేటప్పుడు ఓన్లీ ఫస్ట్ టాస్క్ మాత్రమే చెప్పి వదిలేస్తారు. ఏంటి అంటే డీలర్ మోర్ దెన్ మీన్, మీన్ మోర్ దెన్ చీప్ అని ఒక టాస్క్ చెప్పి వదిలేస్తారు. అదే ప్రియము సగటు కన్నా ఎక్కువ ఉండదు, సగటు చౌక కన్నా ఎక్కువ ఉండదు ఒక టాస్క్ చెప్పి వదిలేస్తారు. కానీ మొత్తం మనకు 3 టాస్క్ ఉన్నాయి, 3 కండిషన్స్ ఉన్నాయి. ఆ 3 కండిషన్ వేసుకుంటేనే మీరు క్వశ్చన్స్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, స్కాప్ చేయండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇలా కాకుండా కూడా మనము ఇంకా చిన్న కాన్సెప్ట్తో మనం సాల్వ్ చేయొచ్చు. ఎలానో చూద్దాం. ఓకే, సేమ్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఇక్కడ 3:2, నెక్స్ట్ 7:3 ఈజ్ ఈక్వల్ టు 2:1. ఓకే, సో మొత్తం గుర్తు ఇక్కడ ఎంత 5, మొత్తం గుర్తు ఇక్కడ ఎంత 10, మొత్తం గుర్తు ఇక్కడ ఎంత 3. సో కాసాగు ఎంత అంటే 30. సో కాసాగు 30 రావాలంటే ఇది ఎన్ని టైమ్స్ అండి, 6 టైమ్స్, ఇది 3 టైమ్స్, ఇది ఎన్ని టైమ్స్ అండి 10 టైమ్స్. సో అన్నిట్లో నేను పాలు తీసుకుంటున్నాను. సో పాలు తీసుకున్న అంటే ఇక్కడ తీసుకున్న ముందు చిన్న కండిషన్, ఏది ఈజీగా ఉంటుంది తీసుకోండి. సెకండ్, నీరు అన్నీ కూడా ఈజీగా ఉన్నాయి, చాలా చిన్న విలువలు ఉన్నాయి నీరు. ఓకే, లేదు సార్ నేను పాలు తీసుకుంటా అంటే పాలు తీసుకుంటే మీకు టైం క్యాలిక్యులేషన్ వేస్ట్. సో నీరు తీసుకుందాం. ఇక్కడ నీరు చూద్దాం. 2 6 ఎంత అండి 12. ఓకే, నీరు ఎంత అండి 3 3 9. ఇక నీరు ఎంత అంటే 10. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదండి. ఇది ప్రియం, ఇది చౌక, ఇది సగటు. ఓకే, సో ప్రియం అంటే ఏంటిది, సగటు మైనస్ చౌక అంటే 10 - 9. సగటు నెక్స్ట్ చౌక అంటే ఏంటిది, ప్రియం మైనస్ సో సగటు. సో నిష్పత్తి డైరెక్ట్ 1:2. సో సింపుల్ క్యాలిక్యులేషన్తో మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అలా చేయకుండా కూడా ఇలా కూడా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇది ప్రాసెస్. ఏం చేస్తున్నాను, టోటల్ ఇక్కడ టోటల్ ఎంత 5, ఇక్కడ టోటల్ 10, ఇక్కడ టోటల్ 3, కాసా ఎంత 30 రావాలంటే ఇది ఎన్ టైమ్స్ 6 టైమ్స్, ఇది ఎన్ టైమ్స్ 3 టైమ్స్, ఇది ఎన్ టైమ్స్ 10 టైమ్స్. సో ఈ విధంగా దీన్ని మనము సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, చలో నెక్స్ట్ క్వశ్చన్ కాపీ చేయండి అమ్మా. నెక్స్ట్ SSC CGL 2017 అదే టైర్ 2లో మనకు ఇంకో సిట్టింగ్లో వచ్చిన క్వశ్చన్. రెండు పాత్రలో స్టీలు మరియు క్రోమియంల నిష్పత్తి 2:11, 5:21 వాటిని ఏ నిష్పత్తిలో కలిపితే 7:32గా ఏర్పడుతుంది. సో ఇక్కడ మీకు తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ మనకు బేసిక్గా ఎక్కడైతే ఏ నిష్పత్తి అంటాడో వాటిని ఖచ్చితంగా మనం అలిగేషన్తో సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ నిష్పత్తి సో 2:11, ఇంకోటి 5:21, ఇంకోటి 7:32. ఓకే, సో ఇక్కడ సింపుల్ అండి. టోటల్ ఇక్కడ ఎంత అంటే 13, ఇక్కడ టోటల్ ఎంత అండి 26, ఇక్కడ టోటల్ ఎంత అండి 39. ఓకే, 39 సింపుల్ క్యాలిక్యులేషన్ అండి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఎల్సిఎం తొందరపడి 13 26 కనుక్కోకండి. ఇక్కడ 13 ఉంది, 13 నుంచి 26 కావాలంటే ఎన్ టైమ్స్ 2 టైమ్స్, ఎన్ టైమ్స్ ఇక్కడ 3 టైమ్స్. జాగ్రత్త ఉండాల్సిన ముఖ్యమైన బేస్ కాన్సెప్ట్. ఇక్కడ 13 ఉందమ్మా, 13 ఉంది, 13 నుంచి 26 వస్తుందా రాదా, బేసిక్గా వస్తుంది. ఎన్ టైమ్స్ 2 టైమ్స్, 30 నుంచి 39 3 టైమ్స్ వస్తుంది. ఓకే, ఇక్కడ 13 ఉంది, ఇక్కడ 13 ఉంది, 13 కాకుండా ఇంకా మిగిలింది ఏంటిది 2 × 3 అంటే 6. ఇక్కడ 6 లేదు. ఓకే, 6 లేదు. 13 2 26, ఇక్కడ ఇంకేం లేదు, 3 లేదు, 3 లేదు. 13 3 39, ఇంకా ఇక్కడ ఏం లేదు, 2 లేదు. సో ఈ విధంగా మనం చేయొచ్చు. తొందరపడి క్యాలిక్యులేషన్ చేయకండి, మీరు చేసినా కూడా మీకు నో ప్రాబ్లం. సో 13 6 ఎంత అంటే 78 వస్తుంది ఎల్సిఎం. 78 రావాలంటే 6 టైమ్స్, ఇది 3 టైమ్స్, ఇది 2 టైమ్స్, ఎల్సిఎం 78. సో మీరు ఎల్సిఎం 78 తీసుకున్న వాళ్ళు ఆ విధంగా వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏది ఈజీగా ఉంటుంది తీసుకోమని చెప్తున్నాను. ఇక్కడ ఏది ఈజీగా ఉంది, ఫస్ట్ పదాలు ఈజీగా ఉన్నాయి. సో అదే నేను తీసుకుంటున్నాను. ఇక్కడ 2 6 12, 2 6 12. ఓకే, నెక్స్ట్ 3 5 15, 3 5 15 ఈజ్ ఈక్వల్ టు 7 2 14. సో దీన్ని చౌక, ప్రియం, సగటు. మరి చౌక అంటే ఏంటిది, సగటు మైనస్ ప్రియం అంటే 15 - 14. ఓకే, 15 - 14. మరి మనకు సగటు ప్రియం అంటే ఏంటిది, చౌక మైనస్ సగటు అంటే 14 - 12 అంటే నిష్పత్తి 1:2 అంటే ఆప్షన్ సో డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈ విధంగా సింప్లీగా మనం సాల్వ్ చేయొచ్చు. సో సింప్లీగా దీన్ని సాల్వ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏ నిష్పత్తులు అడుగుతున్నారు, దీన్ని మీరు అనుపాతంతో కూడా చేయొచ్చు. అనుపాతంతో చేస్తే చాలా టైం పడుతుంది, అనుపాతంతో చేసినా కూడా చాలా టైం పడుతుంది, యావరేజ్ సగటుతో చేసినా చాలా టైం పడుతుంది. సో ఈ క్వశ్చన్ని మనము 3 కాన్సెప్ట్స్తో చేయొచ్చు.
ఒకటి అలిగేషన్ కాన్సెప్ట్, 2 సగటు కాన్సెప్ట్, 3 అనుపాతం కాన్సెప్ట్ కూడా చేయొచ్చు. ఎందుకంటే ఎక్కడైతే నిష్పత్తి అన్నాడో నిష్పత్తి అన్న విషయాలన్నింటినీ కూడా మనం అనుపాతంతో సాల్వ్ చేయొచ్చు అండ్ యావరేజ్ సగటుతో కూడా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ అలిగేషన్తో కూడా మనము సాల్వ్ చేస్తున్నాం. సో ఈ విధంగా ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని కూడా మనం బ్రేక్అవుట్ చేయొచ్చు. దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ విచ్ ఈస్ హెల్డ్ ఇన్ 2017 SSC CGL Tier 2 క్వశ్చన్. ఇట్లాంటి మోడల్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఫస్ట్ ధైర్యం వచ్చేస్తుంది, ఎగ్జామ్స్లో ఎటువంటి క్వశ్చన్స్ అయినా చేస్తే అన్న ఐడియా కూడా మీకు ఈజీగా డెవలప్ అయిపోతుంది. సో కానీ బేసిక్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి ఇట్లాంటి క్వశ్చన్స్ వదిలేయడం కరెక్ట్ కాదు. ఓకే, సో ఇవి మనకి మోడల్ అండి. మీరు క్రోమియం తీసుకున్నా మీకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ నేను స్టీల్ తీసుకున్నాను. సో నెక్స్ట్ మీరు క్రోమియం తీసుకున్నప్పుడు మీరు ఆన్సర్ని ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్, 2 పాత్రలో స్టీల్ మరియు క్రోమియంల నిష్పత్తి 4:3, 2:3. వాటిని ఏ నిష్పత్తిలో కలిపితే సమాన నిష్పత్తిలో ఏర్పడతాయి? సమాన నిష్పత్తులు అంటే సమానంగా ఉండాలంటున్నాడు. ఓకే, సో ఇప్పుడు దీనిలో నిష్పత్తి మనం యాస్టీజ్గా తీసుకుందాం. మీకు ఆల్రెడీ ఇక్కడ రాస్తున్నాను కాన్సెప్ట్. ప్రియం అంటే ఏంటండి? సగటు మైనస్ చౌక. ఓకే, చౌక అంటే ఏంటి? ప్రియం మైనస్ సగటు. సో ఇక్కడ నిష్పత్తి 4:3, నిష్పత్తి 2:3. సమాన నిష్పత్తులు అంటే 1:1. ఓకే, ఇక్కడ టోటల్ ఎంత అండి? 5, 7. ఈ టోటల్ ఎంత అండి? 5. ఈ టోటల్ ఎంత అండి? 2. కాసాగు 7 ఇంటూ అన్ని ప్రైమ్ నెంబర్స్ అంటే యాస్టీజ్గా రాసుకోండి. ఓకే, సరిపోతుంది. ఓకే, ఇక్కడ 7 ఉంది, ఇంకేం లేదు, 10 లేదు, ఇంటూ 10. ఇక్కడ 5 ఉంది, ఇంటూ ఏం లేదు, 14 లేదు, ఇంటూ 14. ఇక్కడ 2 ఉంది, ఇంటూ ఏం లేదు, 35. ఓకే, 35. అన్నిట్లలో ఫస్ట్ తీసుకుంటున్నాను. 4 10s are 40. ఓకే, 4 10s are 40. 14 2s are 28 is equal to 135s are 35. ఓకే, 35. ఓకే, సో ఇప్పుడు ఇది ప్రియం, చౌక, సగటు. ప్రియం అంటే ఏంటిది? సగటు మైనస్ చౌక అంటే 35 మైనస్ 28, 40 మైనస్ 35 అంటే నిష్పత్తి 7:5. సో విచ్ ఆప్షన్? డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈ విధంగా వీటిని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఇది కూడా మనకు ప్రీవియస్ SSC CGL వచ్చినటువంటి క్వశ్చన్. ఇట్లాంటి మోడల్ మనకి ఎన్నడినా కూడా మనం సాల్వ్ చేయొచ్చు. ఏ నిష్పత్తిలో అని మీకు కనిపిస్తే నిర్మోహమాటంగా అక్కడ మీరు అలిగేషన్ని వాడచ్చు, ఈజీగా ఆన్సర్ని సాల్వ్ చేయగలుగుతారు. ఓకే, సో ఇది మనం చేసే బేస్ క్వశ్చన్స్. ఓకే, అడ్వాన్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్ కాపీ అమ్మా. సో ఇప్పుడు మనకు ఇది తెలిసిన విషయమే. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ 3:1, ఇక్కడ 5:3 ఈజ్ ఈక్వల్ టు పాలకు 2 నీళ్ళకు 1 ఘనపరిమాణం 200. సెకండ్ నీరు అయితే ఫస్ట్ది పాలు అంటే నీరు 1 భాగం అయితే పాలనే బాలు 2 రేట్లు. నీటి పరిమాణానికి 2 రేట్లు పాలు కావాలంటే 1:2. నీరు 1 భాగం అయితే పాలనే బాలు 2 బాలు అవుతుంది. సో ఇక్కడ 3:1 ఈజ్ టోటలీ 4 అండ్ 5:3 ఈజ్ టోటలీ 8 అండ్ 2:1 ఈజ్ టోటలీ 3. సో నౌ LCM ఈజ్ 24. LCM is 24. 24 already this is 6 times and this is 3 times and this is 8 times. So anitala should I take milk? Anitala milk తీసుకుంటున్నాను. So 3 6s are 18. 3 6s are 18. 5 3s are 15. Okay, is equal to 2 8s are 16. So ఇక్కడ ప్రియం, చౌక, సగటు. ప్రియం అంటే ఏంటి? సో ప్రియం అంటే ఏంటిది? సగటు మైనస్ చౌక అంటే 16 మైనస్ 15. నెక్స్ట్ 18 minus 16. That's your answer. 1:2. That is C is the right answer. Okay, సో ఈ విధంగా దీన్ని సింప్లీగా ఆన్సర్ సాల్వ్ చేయొచ్చు. దిస్ ఆల్సో ప్రీవియస్ క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్లో నిష్పత్తి అని కాకుండా ఇలా కూడా అడుగుతున్నాడు. సో బీ కేర్ఫుల్. సో ఏ నిష్పత్తులను కనిపిస్తే మీరు డైరెక్ట్గా ఏం చేయొచ్చు? అలిగేషన్ కాన్సెప్ట్ని యూజ్ చేయొచ్చు. అలిగేషన్ కాన్సెప్ట్ ఇలా నేర్చుకుంటే మీకు ఈజీగా వస్తుంది. డయాగ్రామెటిక్గా నేర్చుకోకండి, కన్ఫ్యూజ్ అవుతారు. ఎప్పుడు కూడా మీరు ఫస్ట్ ప్రీమే ఉండాలని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అది రాంగ్ అండి. క్వశ్చన్లో ఏది ఫస్ట్ అడిగితే ఏది అడిగితే దేని గురించి అడిగితే అదే మనం ఫస్ట్ చేసుకోవాలి. సో దట్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ బికాస్ సమ్ ఆఫ్ ద ఆప్షన్స్ ఆర్ రివర్సిబుల్ లైక్ 1:2 అండ్ ఆల్సో గివెన్ 2:1. సో అంటే కొన్ని సందర్భాల్లో మనకు ఆప్షన్స్ కూడా రివర్స్ అవుతూ ఉంటాయి. కాబట్టి క్వశ్చన్స్లో వాడు ఫస్ట్ మనకి ఏదైతే చెప్తాడో దానికి మనం ప్రయారిటీ ఎక్కువ ఇవ్వాలి. సో అన్నిటిలో పాలు ఇచ్చేవాడు ప్రయారిటీ మనం పాలకే ఇచ్చాము. సో ఆ విధంగా మనం ఇక్కడ సాల్వ్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. 75 లీటర్ల పాత్రలో ఆల్కహాల్ గడతం 50%, ఎక్స్ లీటర్ పాత్రలో ఆల్కహాల్ గడతం 30% కలిపితే ఏర్పడిన ఘనపరిమాణంలో ఆల్కహాల్ గడతం 40% అయిన ఎక్స్ విలువ ఎంత అన్నాడు. సో ఇక్కడ ఫలితం ఏర్పడింది అంటే మనకు 50% ఆల్కహాల్
అండ్ 30% ఆల్కహాల్ కలిపితే మనకి ఏర్పడింది 45% ఆల్కహాల్. అంటే మనకు రెండు వేరు ప్రాంతాల నుంచి ఒకటే ఏర్పడింది కాబట్టి దాన్ని మనము సగటు అంటాము. సో ఖచ్చితంగా దీన్ని మనము అలిగేషన్తో సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ మనకి ఎంత ఉందండి 50% ఉంది, ఇక్కడ మనకు 30% ఉంది, ఈజ్ ఈక్వల్ టు 45% ఏర్పడింది. ఓకే, సో దీన్ని ప్రియం అంటాం, చౌక అంటాం, సగటు అంటాం. మరి ప్రియం అంటే ఏంటది 45 - 30, మరి ఇదంటే ఏంటండి మనకు 15 మైనస్. ఓకే, సో మనకు 45 - 30 అండ్ 15 - 45 అవుతుంది. సో 45 - 30 అంటే 15:5. ఇట్ వుడ్ బి 3:1. సో మొదటి పాత్రలో ఎన్ని లీటర్లు అన్నాడు వాడే 75 లీటర్లు. ఇది ఎక్కడుందట 75 లీటర్స్లో ఉంది. 75 రావాలంటే ఇది ఎన్ టైమ్స్ 25 టైమ్స్, ఇది కూడా 25 టైమ్స్ వేస్తే సో ఎక్స్ వాల్యూస్ ఎంత అవుతుంది 25 లీటర్స్ అవుతుంది. దాట్ ఈజ్ ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. మొత్తం ఎంత అంటే 100 లీటర్లు, అలా కూడా మనము సాల్వ్ చేయొచ్చు. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఓకే, మొత్తం అన్నాడు అనుకోండి 100 లీటర్స్ ఆప్షన్. ఓకే, కానీ ఇక్కడ క్వశ్చన్ మొత్తం లేదు, మనకు ఎక్స్ వాల్యూ ఎంత అన్నాడు, దట్ ఈస్ 25 లీటర్స్. ఓకే, జాగ్రత్తగా అంటే ఇక్కడ ఫస్ట్ దానిలో 75 లీటర్స్లో 50% ఆల్కహాల్ ఉంది, ఇక్కడ 30% కలిపితే మనకు 45% ఏర్పడింది. ద రేషియో వుడ్ బి 3:1. ఫస్ట్ది 75 రావాలంటే 3 ఎన్ టైమ్స్ 25 టైమ్స్ రావాలి. సో ఇది కూడా 25 టైమ్స్ వేస్తే యువర్ ఆన్సర్ వుడ్ బి 25 లీటర్స్. అంటే మనకు సెకండ్ పాత్రలో ఉన్నటువంటి ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది 25 లీటర్స్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా దీన్ని ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. దిస్ ఆల్సో అన్ ప్రీవియస్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒక పాల వ్యాపారి లీటర్ పాలకి 9 రూపాయలు చొప్పున కొని, 1 లీటర్ పాలకి 9 రూపాయలు చొప్పున కొని, సో ఏ నిష్పత్తిలో నీటిని కలిపి కొన్న ధరకి అమ్మినా 20% లాభం వస్తుంది అన్నాడు. ఓకే, ఇక్కడ ఏ నిష్పత్తి అని వచ్చిందంటే నిర్మోహమాటంగా మీరు దీన్ని ఉపయోగించవచ్చు. సో ఇక్కడ మనకు బేసిక్గా కాన్సెప్ట్ని ఒకసారి రివైజ్ చేద్దాం. సో కాన్సెప్ట్ని ఇక్కడ నేను రాస్తున్నాను, సో ఎందుకంటే ఇంపార్టెంట్ మనకు. సో ప్రియం మోర్ దాన్ సగటు మోర్ దాన్ చౌక, ప్రమాణాలు సమానంగా ఉండాలి. ఇది మన బేసిక్ కాన్సెప్ట్స్. ఓకే, ఇక్కడ మనకు పాలు ఉన్నాయి, పాలు కాస్ట్ ప్రైస్ ఎంతట 9 రూపీస్. నీరు, సో నీరు కాస్ట్ ప్రైస్ 0 మరియు పాలు ప్లస్ నీరు, ఇక్కడ మనకు సెల్లింగ్ ప్రైస్ 9 రూపీస్ ఇచ్చిండు. ఓకే, సో ఇక్కడ జాగ్రత్త క్వశ్చన్లో ఇక్కడ పాలు ఎంతండి లీటర్కి 9 రూపాయలు, నీరు ఎంతండి 0. ఎందుకు నీరు అంటే నీరు అనేది ఒక ఫ్రీ రిసోర్స్ అనమాట. అంటే ఇక్కడ మనకు వాడు ఖచ్చితంగా మినరల్ వాటర్ కొని మన కోసం కలిపాడు, ఎక్కడ వాటర్ దొరికితే అక్కడ వాటర్ కలుపుతూ ఉంటాడు. సో బీ కేర్ఫుల్. సో అంటే ఇక్కడ వాటర్ అనేది ఒక ఫ్రీ రిసోర్స్ ఎలిమెంట్ కాబట్టి దానికి ఎటువంటి కాస్ట్ ఉండదు, ఇట్ ఈస్ అ ఫ్రీ రిసోర్స్ ఎలిమెంట్. సో జనరల్గా ఒక లాజిక్ మీరు ఆలోచించాల్సిన విషయం, ఈ క్వశ్చన్ని మీరు ఇప్పుడు నేను ఇలా ఎందుకు చెప్తున్నాను, డైరెక్ట్ కూడా చెప్పొచ్చు ఆన్సర్ నేను. సో కానీ అలా ఎందుకు చెప్పట్లే అంటే అలా చెప్తే అందరూ దాన్ని అలానే బట్టి పెడతారు, కానీ ఈ క్వశ్చన్ని వేరేలాగా మార్చి ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ క్వశ్చన్ ఎలా మార్చి ఇచ్చినా ఈ మోడల్లో మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అందుకే నేను మీకు కాన్సెప్ట్ చెప్తున్నాను. నేను ఏదైనా ఒక కాన్సెప్ట్ని అడ్రస్ చేస్తే ఆ కాన్సెప్ట్ తోటి అన్ని క్వశ్చన్స్ని చేసే విధంగానే అడ్రస్ చేస్తాను. సో దట్ ఈజ్ మై మీనింగ్. సో కాబట్టి ఇక్కడ నేను మీకు మొత్తం కాన్సెప్ట్ చెప్తున్నాను. ఎప్పుడైతే దీనిలో 2 టైప్స్ ఉంటాయి. సో దెర్ ఆర్ 2 టైప్స్. ద ఫస్ట్ టైప్, ఇది ఫస్ట్ మోడల్ క్వశ్చన్ని, ఇది ఫస్ట్ మోడల్ ఉన్నాము, దీనిలో 2 టైప్స్ ఉంటాయని చెప్పాను. ఫస్ట్ మోడల్ డిస్కస్ చేసిన తర్వాత దీనిలో సెకండ్ మోడల్ ఎలా ఆడుతుందో చూద్దాం. ఈ ఫస్ట్ మోడల్కి సెకండ్ మోడల్ కూడా మనం ఇలా సాల్వ్ చేయొచ్చు. ఓకే, లెట్ us గో ఫర్ ద క్వశ్చన్. ఇది కాస్ట్ ప్రైస్ ఆఫ్ మిల్క్ ఈజ్ 9 రూపీస్. వాట్ ఈస్ ద వాటర్ కాస్ట్ ప్రైస్ 0. మరి ఇక్కడ వాటర్ కలిపి మొత్తం ఎంత కమ్మాడు 9 రూపీస్. స్థానికత చూద్దాం. ఇక్కడ స్థానికత ఏంటిది కొన్న వేల, ఇక్కడ ఏంటిది అమ్మిన వేల ఉంది. మరి ఇక్కడ లాభం ఎంత అన్నాడు వాడే 20% అన్నాడు. ఏమన్నాడు 20%. సో 20%. ఓకే, సో ఇక్కడ దీన్ని నేను సెల్లింగ్ ప్రైస్లో మార్చుకుంటున్నాను. 100% 9 రూపాయలు. 9 రూపాయలు అంటే 900 పైసలు, లేదా అట్లా తీసుకుందాం. అంటే 100% 9 రూపాయలు అయితే 10% 90 పైసలు, అంతే కదండి. 100% 900 పైసలు. సో 10% 90 పైసలు.
సో 20% 180 పైసలు, అంటే 180 అంటే 10 రూపాయల 80 పైసలు. సో దిస్ ఇస్ 10 రూపీస్ 80 ప్రైస్. సో సెల్లింగ్ ప్రైస్ దీన్ని ఎంత చేసినా జీరో ఎనీథింగ్ జీరోని వచ్చేస్తుంది. సో ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఎంత 9 రూపీస్. అన్నీ ఇప్పుడు దేనికి వచ్చినాయి, సెల్లింగ్ ప్రైస్లోకి వచ్చినాయి. స్థానికత సెల్లింగ్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు సాల్వ్ చేయొచ్చు మనం. దీన్ని ప్రియం చౌక సగటు అంటాం. సో ఇక్కడ రావాలంటే ఏం చేస్తాం, 9 మైనస్ 0, ఇక్కడ 10 రూపీస్ 80 పైసా మైనస్ 9 రూపీస్. సో దట్ ఈస్ 9 is to ఇక్కడ 10 రూపీస్ 80 అయిపోతుందండి 1 రూపీ 80 పైసే. ఓకే, సో ఆన్సర్ మనకి ఎంత వస్తుంది, 1 is to 0.2, దట్ ఈస్ 10 is to 2, దట్ ఈస్ 5 is to 1. ఓకే, 0.2 అంటే 1 is to 5 is to 1. సో విచ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్, ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఈ విధంగా మనం దీన్ని సాల్వ్ చేసేస్తాం. సో దీనిలో 2 మోడల్స్ ఉంటాయి. ఎప్పుడైతే 2 మోడల్స్ అన్నాను ఇక్కడ, ఎప్పుడైతే కొన్న ధర అమ్మిన ధర సమానమైంది అనుకోండి, ఎప్పుడైతే కొన్న ధర అమ్మిన ధర సమానమైందో అక్కడ చేయొచ్చు. కొన్నది ఎంతకి 90 రూపాయలు, ఇక్కడ అమ్మింది ఎందుకు 90 రూపాయలు. ఎప్పుడైతే కొన్న ధర అమ్మిన ధర సమానమవుతుందో అప్పుడు డైరెక్ట్ ఆన్సర్ సాల్వ్ చేయొచ్చు. ఓకే, 20% లాభం ఎంత అన్నాడు, 20%. సో జాగ్రత్తనండి, ఇక్కడ నువ్వు 10 రూపాయలు, ఇక్కడ 9 రూపాయలు పెట్టి పాలు కొని, 9 రూపాయలు పెట్టి పాలు కొని 9 రూపాయలు పెట్టి పాలు అమ్మినా కూడా 20% లాభం వచ్చిందంటే 20% మొత్తం ఏమవుతుంది, నీరు అవుతుంది. ఏమవుతుంది, నీరు అవుతుంది. అంటే దట్ ఈస్ ఎ కాన్సెప్ట్. ఓకే, సో 20% నీరు అవుతుంది కాబట్టి ఇక్కడ పాలుతులు కాబట్టి 20% అంటే 20/100, 20 1s 25s. సో ఆన్సర్ ఏమవుతుంది, పాలు మొత్తం ఒక భాగం అనుకుందాం, పాలు ఒక భాగం అనుకోండి. సో నీరు ఎంత అన్నాడు 20%, 20% అంటే 20/100, 20 1s 25s. సో వాట్ ఈస్ యువర్ ఆన్సర్, 5:1. సో డైరెక్ట్ ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. అంటే ఎంత కొని అంతకి అమ్ముతున్నా లాభం వస్తుందంటే దాని అర్థం ఏంటిది, అవన్నీ నీరు అవుతున్నాయి. ఏమవుతున్నాయి, నీరు. అంటే లాభం మొత్తం ఏమవుతుంది, నీరు అవుతుంది. లాభం మొత్తం ఏమవుతుంది, నీరు అవుతుంది. సో ఈ విధంగా చేయొచ్చు. ఎప్పుడు కొన్న ధర అమ్మిన ధర సమానం అవుతాయి. మరి ప్రతిసారి అలా ఇస్తాడు ఇవ్వకపోవచ్చు, అందుకే నేను ఇలా చెప్పలేదు. ఇలా చెప్పకపోవడానికి కారణం ఏంటి అంటే ప్రతిసారి క్వశ్చన్ ఇలా ఇవ్వకపోవచ్చు. దట్ ఈస్ అ కేస్. కాబట్టి మీకు నేను ఫస్ట్ చెప్పిన కాన్సెప్ట్ తోటి క్వశ్చన్ ఏ విధంగా మోడిఫై చేసి ఇచ్చినా మనం ఆన్సర్ సాల్వ్ చేయొచ్చు. ఓకే, దీని మోడల్ ఇంకో క్వశ్చన్ చేసి ఇంకో మోడల్ ఇంకో క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఓకేనా, సో దిస్ ఈజ్ ఎ క్వశ్చన్. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్. సో ఇప్పుడు ఒక పాల వ్యాపారి 1 లీటర్ పాలకి X రూపాయలు చొప్పున కొని ఏ నిష్పత్తులు నీటిని కలిపి కొన్న ధరకి అమ్మినా 16.2/3% లాభం వస్తుందన్నాడు. ఓకే, ఇక్కడ పాలు చూద్దాం. పాలు యొక్క కొన్న ధర ఎంత, X ప్రైస్ X రూపీస్ అనుకుందాం. నీరు ఫ్రీ రిసోర్స్, నీరుకి కాస్ట్ ప్రైస్ ఎంత 0 ఉంటుంది. మరి పాలు ప్లస్ నీరు ఏమి ఇచ్చాడు, ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఇవ్వడం జరిగింది. ఎంత ఇచ్చిండు, X రూపీస్ ఇవ్వడం జరిగింది. మరి లాభం ఎంత అన్నాడు, 16.2/3%. ఓకే, 16.2/3%. 16.2/3 అంటే ఏంటంటే 1/6. ఇప్పుడు నేను సెల్లింగ్ ప్రైస్లో మారుస్తున్నాను. ఓకే, కాస్ట్ ప్రైస్ ఈస్, సో సింపుల్ లాజిక్, ఇక్కడ కాస్ట్ ప్రైస్ 6లో 1 రూపాయి లాభం వస్తుంది ఎంత, 7/6. ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, హారాన్ని కొన్న వేళ అంటాం, లాభాన్ని లాభం అంటాం. 6 రూపాయలకు కొన్నాం, రూపాయి లాభానికి కొన్నాం అంటే ఎంత, 7/6 అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది, 0నే అవుతుంది. మరి ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత అన్నాడు, X అన్నాడు. సో సెల్లింగ్ ప్రైస్ దిస్ ఇస్ X. ఓకే, ఇది సగటు ఒకటి. మనకి ఏమొస్తుంది ఇక్కడ, X మైనస్ 0. ఇదేంటిది, సో 7x మైనస్ 6 మైనస్ X. సో ఇక్కడ ఏమవుతుంది, X is to X/6, దట్ ఈజ్ 6 is to 1. సో విచ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్, B ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, సో ఇక్కడ మీరు సింప్లిఫై చేస్తే 6 is to X వస్తుంది. సో వాట్స్ యువర్ ఆన్సర్, 6 is to 1. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, ఇలా మీకు కొన్న వేళ ఇవ్వకపోయినా X అని ఇచ్చినా కూడా మీరు ఆన్సర్ సాల్వ్ చేయొచ్చు. 16.2/3% అంటే వాట్ ఇస్ అ ఫ్రాక్షన్, 1/6. 16.2/3% ఏమంటాం మనము, 1/6 అంటాం. హారాన్ని ఎప్పుడు మొదటి విలువ అంటాం. మొదటి విలువ అంటే లాభాలు నష్టాల్లో మొదటి విలువని కొన్న వేళ అంటాం. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మీరు ఆల్రెడీ ప్రాఫిట్ అండ్ లాస్ చాప్టర్ని మీరు డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, సో ఇది తర్వాత చెప్పడానికి పర్పస్ కూడా దీని పర్పస్లో చెప్తున్నాను. ఆల్రెడీ యూ ఆర్ లిజన్ ప్రాఫిట్ అండ్ లాస్ క్వశ్చన్. ఓకే, ఇక్కడ 16.2/3% అంటే ఎంతనన్నా 1/6. సో హారాన్ని మనం ఏమంటాము, కొన్న వేళ అంటాం. అంటే 6 రూపాయలు కొన్నాం, రూపాయలు లాభానికి అమ్మాం అంటే అమ్మిన వేళ ఎంత అవుతుంది, 7 అవుతుంది. సో 7/6 ఇంటూ X. ఇక్కడ వాటర్ని 0 ఇంటూ ఎంత పర్సెంట్ చేసినా 0 వస్తుంది కాబట్టి వాటర్ 0 వస్తుంది. సో వాట్స్ యువర్ ఆన్సర్, 6 is to 1. ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. ఓకే, ఈ క్వశ్చన్లో కూడా కొన్న ధర అమ్మిన ధరకి సమానం ఉంది కాబట్టి డైరెక్ట్ మనము ఆన్సర్ని సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో
అన్నాడు కాబట్టి పాలు ఒక భాగం అనుకుంటే 16/3%. 16/3% ఎంత 1/6. సో 1/6 చూడండి అమ్మా. సో 1 పాలను ఒకటి అనుకుందాం. 16/3% ఎంత అంటే 1/6 వస్తుంది. 6:1. సో ఫైనల్ ఆన్సర్. ఓకే. సో 1:6 కాబట్టి సో మనకు ఆన్సర్ ఎంత వస్తుంది 6:1 వస్తుంది. ఆప్షన్ బీ ఇస్ రైట్ ఆన్సర్. ఇప్పుడు కొన్న ధర అమ్మిన వద్ద సమానం అవుతుంది. మరి ప్రతి సందర్భంలో అట్లా క్వశ్చన్ ఇస్తాడంటే ఇవ్వకపోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. సెల్లింగ్ ప్రైస్ ఇచ్చింది ఎంత ఇచ్చిండు 48 రూపీస్. ఓకే 48 రూపీస్. ఇక్కడ లాభం ఎంత అన్నాడు 20% అన్నాడు. సో 20% లాభం. 20% లాభం అంటే సెల్లింగ్ ప్రైస్ ఇద్దాం. ఓకే. సో 100% 45 రూపాయలు. 100% 45 రూపాయలు. 10% 4 రూపాయలు 50 పైసలు. 20% 9 రూపాయలు. సో అంటే దిస్ ఇస్ 54 రూపీస్. ఓకే. సో ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది 0 అవుతుంది. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది 48. సో స్థానికత సేమ్ వచ్చేసింది. సో ఇప్పుడు ప్రియం చౌక సగటు. ఓకే. సో మరి ప్రియం అంటే సగటు మైనస్ చౌక అంటే 48 మైనస్ 0 and 54 minus 48. So this is 48 and this is 6. What's your answer? 8:1. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే. ఇది అంటే ఇప్పుడు చూడండి క్వశ్చన్లో చూడండి ఇక్కడ కొన్న వేళ అమ్మిన వేళ ఎలా ఉంది సమానం ఉందా లేదు. సమానం లేదు కాబట్టి అప్పుడు అలా వేస్తే డైరెక్ట్ ఆన్సరు 20% అంటే 5:1 పొరపాటున పెట్టారు. సో ఆప్షన్ 5:1 లేదు. ఓకే మీ లగ్గోతి. సో కాబట్టి మళ్ళీ చేయాల్సి వస్తుంది. ఓకే అందుగురించే నేను మీకు ఏదైనా ఒక విషయాన్ని చెప్తే నేను దాన్ని అన్ని లెవెల్లో ట్రై చేసి మీకు చెప్పడం జరుగుతుంది. సో నేను చెప్పే కాన్సెప్ట్స్ అన్నీ కూడా వెరీ ప్రిమైసెస్ అండ్ చాలా ఇంపార్టెంట్ కూడా. మీరు ఈ కాన్సెప్ట్స్ని ఒకసారి దృష్టిలో పెట్టుకోండి. ఒక సింపుల్ ఒక చాప్టర్ని ప్రిపేర్ అయ్యే విధానం ఎలా ఉంటుందంటే ఒక టెక్స్ట్ బుక్ తీసుకున్నాను 100 క్వశ్చన్లు నాకు ప్రాక్టీస్ చేశాను అమ్మాయి నాకు అయిపోయింది. ఎగ్జామ్లో పోయినాక ఇంకొక క్వశ్చన్ వస్తుంది. సో అప్పుడు అనిపిస్తుంది అర్థమెటిక్ వేస్ట్ అని. ఇప్పుడు దాన్ని పక్క పెడదాం. సిలబస్ని తీసుకుందాం. సిలబస్లో వాడు నెంబర్ సిస్టమ్ అని చెప్పాడు. సబ్ టాపిక్స్ లేవు. నెంబర్ సిస్టమ్ అంటే మొత్తం చదవాలి. మరి ఇండియన్ చదివితే చాలా కష్టం. సో కాబట్టి ఆ నెంబర్ సిస్టమ్ యొక్క ప్రామాణిక కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆ ప్రామాణిక కాన్సెప్ట్స్ని మనం 1 by 1 ప్రాక్టీస్ చేస్తే మీరు క్వశ్చన్లు ఎక్కడి నుంచి వచ్చినా చేయగలుగుతారు. సో అదేవిధంగా నిష్పత్తి అనుపాతం అనమాట. అందుగురించే మీకు చెప్పేదన్నీ కూడా ఈ కాన్సెప్ట్స్. సో స్టూడెంట్స్కి ఇప్పుడు ఉన్న కాంపిటివ్ ఎగ్జామ్స్ సక్సెస్ కొట్టారంటే దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్. సో కాబట్టి ఎస్ఎస్సిలో వచ్చే మోడల్ బ్యాంక్లో వచ్చే మోడల్ చేస్తే ఏ కాంపిటివ్ వచ్చినా క్వశ్చన్లు చేయడం చేసే లెవెల్కి వెళ్తారు. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మేజర్ పాయింట్. ఓకే. సో కాబట్టి వాట్స్ యువర్ ఆన్సర్ అండి 8:1. ఎప్పుడు కూడా మనకు ఫస్ట్ లెవెల్లో ఉన్న క్వశ్చన్ వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. మనకి ఇలాంటి క్వశ్చన్ కూడా వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. ఓకే ఇది గుర్తుపెట్టుకోవాల్సిన వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సేమ్ క్వశ్చన్. ఇక్కడ లాభం ఎంత అన్నాడంటే 11.11% అన్నాడు. 11 పాయింట్ ఎంత అన్నాడు 11% అన్నాడు. ఓకే సేమ్ క్వశ్చన్. దిస్ ఇస్ అ ప్రీవియస్ క్వశ్చన్. ఓకే సేమ్ క్వశ్చన్ అంటే మనకు ప్రీవియస్ ఎగ్జామ్ వచ్చింది. ఇది రీసెంట్లీ ఉన్న ఎగ్జామ్స్లో. కాకపోతే ఆడ కాస్ట్ ప్రైస్ సేమ్ సెల్లింగ్ ప్రైస్ సేమ్ కానీ లాభం మార్చిండు. ఓకే ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్ మనకు. ఓకే ఇక్కడ పాల యొక్క కాస్ట్ ప్రైస్ 45 రూపీస్. నీరు యొక్క కాస్ట్ ప్రైస్ 0 రూపీస్. పాలు ప్లస్ నీరు యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చిందో 48 రూపీస్ ఇవ్వడం జరిగింది. ఓకే ఇక్కడ ప్రాఫిట్ ఎంత అన్నాడు 11.11%. 11 ఎంత అంటే 1/9. అంటే 45 సెల్లింగ్ ప్రైస్లో మార్చుకుంటున్నాను. కాస్ట్ ప్రైస్ 9 సెల్లింగ్ ప్రైస్ 10 అవుతుంది. ఓకే 9 రూపాయల కన్నా రూపాయలు అంటే 9. ఓకే సో ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది 0 అవుతుంది. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది 48 అవుతుంది. సో 9 1s are 9 10s are. దిస్ ఇస్ 50 0 and 48. సో ఇక్కడ 48 minus 2. సో వాట్స్ యువర్ ఆన్సర్ 24:1. సో which option is the right answer? B is the right answer. Okay so 2 4s are 2 24s are 2 1s are. So which option? So B is the right answer. Okay ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మనకి ఇక్కడ. సో ఇక్కడ దీని ప్రియం అంటాం, దీని చౌక అంటాం, దీని సగటు అంటాం. సో తీసేస్తే మనకి ఎంత వస్తుంది 24:1 రావడం జరుగుతుంది. ఓకే విచ్ ఆప్షన్? B is the right answer. కాపీ అమ్మా. ఓకే సో ఇప్పుడు
మనకు బార్ వడ్డీ ఫామ్ తెలుసు. సో బార్ వడ్డీలో మనకు పీటీఆర్ బై 100. ఓకే, ఫస్ట్ ఫామ్తో వేసి తర్వాత కాన్సెప్ట్తో వేస్తాను. ఓకే, సో ఇక్కడ 7,000 రూపాయలు ఉంది, 7,000 ఉంది. ఇక్కడ ఈ 7,000ని ఒకటి ఎక్స్ అనుకుంటే ఇంకోటి 7,000 మైనస్ ఎక్స్ అనుకుందాం. ఓకే, సో ఇక్కడ ఎక్స్ రూపాయలు ఎంత శాతం వడ్డీకి ఇచ్చిండు? 6% వడ్డీకి ఇచ్చిండు. ఎన్ని సంవత్సరాలకు? 5 సంవత్సరాలకి. ప్లస్ ఇంకోటి 7,000 మైనస్ ఎక్స్ ఎంత వడ్డీకి ఇచ్చిండు? 4% వడ్డీకి. ఇది కూడా ఎన్ని సంవత్సరాలకి? 5 సంవత్సరాలకి. మొత్తం వడ్డీ ఎంత? 1,600 వచ్చింది. ఓకే, సో ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేస్తే మనకు 30x డివైడ్ బై 100 ప్లస్ సో 4 5 20. ఓకే, 4 5 20. సో 20 అంటే 2 zeros పోతాయి. సో 2 zeros పోతే 1400 మైనస్ 20x బై 100 ఈజ్ ఈక్వల్ టు 1600 అవుతుంది. ఓకే, సో 30x మైనస్ 20x అంటే ఎంత అవుతుంది? 10x బై 100 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? మనకు 200 అవుతుంది. ఓకే, 0 zeros క్యాన్సల్. నౌ x ఈజ్ ఈక్వల్ హౌ మచ్ ఈజ్ గివెన్? 2000 ఈజ్ గివెన్. సో ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది మనకు? సో 2000 అవుతుంది. ఎక్స్ ఎందుకంటే 6% దేనికి ఇచ్చిండు? x శాతం అనుకుందాం, x రూపాయలు అనుకుందాం. ఓకే, 6% x రూపాయలు అనుకుందాం. సో ఈ విధంగా దీని ఫార్ములా ప్రకారం సాల్వ్ చేయడం. ఓకే, సో మొత్తం రూపాయలు 7,000 అయితే కొద్ది భాగాన్ని x అనుకుంటే మిగతా భాగం అవుతుంది 7,000 మైనస్ ఎక్స్. ఎక్స్ భాగాన్ని 6% వడ్డీకి ఇచ్చింది అనుకుందాం. ఇది 7,000 మైనస్ ఎక్స్ అనుకుందాం. సో మొత్తం వడ్డీ ఎంత అన్నాడు? 1,600 అన్నాడు. సో ఈ విధంగా దీన్ని సాల్వ్ చేయొచ్చు. దిస్ ఈజ్ త్రూ ద ఫార్ములా. ఇప్పుడు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఓకే, ఇక్కడ 6% వడ్డీ, ఇంకోటి 4% వడ్డీ. ఈ రెండింటితో కలిపితే మనకు వచ్చిన వడ్డీ ఎంత? 1,600 వచ్చింది. ఓకే, ఎన్ని రోజులు వచ్చింది? 1,600, 5 సంవత్సరాలకు వచ్చింది. ఓకే, దీని ఇప్పుడు మనము కాన్సెప్ట్తో సాల్వ్ చేద్దాం. ఓకే, సో సింపుల్ లాజిక్ దీన్ని నేను చేస్తాను చూడండి. ఓకే, ఓకే 4%. ఓకే, సో ఇప్పుడు మనకు 1,600 ఎన్ని సంవత్సరాలు అన్నాడు? 5 సంవత్సరాలు. సంవత్సరానికి చూద్దాం. సో 5 × 15, 5 × 20 సంవత్సరానికి ఎంత వడ్డీ? 320. ఓకే, జాగ్రత్తలు అండి. సో 1600 ఫర్ 5 years ఎంత అండి? సో 5 years 1600, 1 year ఎంత? 320. ఓకే, మరి 6% ఆఫ్ ఇక్కడ 7,000 మొత్తం 6%కి ఇస్తే ఎంత అవుతుందండి? 420 అవుతుంది. ఎంత అవుతుంది? 420 అవుతుంది. మరి 7,000 మొత్తం 4%కి ఇస్తే అవుతుందండి? 280 అవుతుంది. ఓకే, ప్రియం చౌక సగటు. ఓకే, జాగ్రత్తనండి. మొత్తం 7,000 6%కి ఇస్తే ఎంత అవుతుంది? 420. సో మొత్తం 7,000 4%కి ఇస్తే ఎంత అవుతుంది? 280 అవుతుంది. సో దీన్ని ప్రియం అంటాం, సగటు. ప్రియం చౌక సగటు అంటాం. సో 420 అంటే సో నథింగ్ బట్ 320 మైనస్ 280 అండ్ దిస్ ఇస్ 420 మైనస్ 320. సో 320కి వెళ్ళి 280 పోతే దిస్ ఇస్ 40 అండ్ దిస్ ఇస్ 100. ఇట్ వుడ్ బి 2:5. టోటల్ ఎన్ని పార్ట్స్ అండి? 7 పార్ట్స్. 7 పార్ట్స్ ఎంత? 7,000. ఇక్కడ మనకు 6% అంటే ఫస్ట్ అంటే ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 2 పార్ట్స్. సో 2 పార్ట్స్ అంటే ఇట్ వుడ్ బి ఎంత అవుతుంది? 2,000 అవుతుంది. సో దిస్ ఇస్ అలిగేషన్ కాన్సెప్ట్. సో ఈ విధంగా మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే, సాల్వ్ చేయొచ్చండి. ఓకే, సో ఇది ఈ విధంగా చేయొచ్చండి. మనకు మొత్తం డబ్బు 7,000, దానిలో 7,000 మొత్తం రూపాయలు 7,000 మొత్తం 7,000 6%కి ఇస్తే 420 వస్తుంది, 4% ఇస్తే 280 వస్తుంది. మరి ఇక్కడ 5 yearsకి 1600 అయితే 1 yearకి ఎంత అవుతుంది? 320 అవుతుంది. సో ఈ విధంగా దీన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. వాట్స్ యువర్ ఆన్సర్? 2000. ఓకే, సో ఇది ఒక ప్రాసెస్. ఇది అలిగేషన్ కాన్సెప్ట్తో చేసాం. కాపీ అండి. దీన్ని ఇప్పుడు మనం టీఆర్ కాన్సెప్ట్తో కూడా సాల్వ్ చేయొచ్చు. ఐ గో త్రూ ద టీఆర్ కాన్సెప్ట్. ఓకే, లేదు ఇలా కూడా సాల్వ్ చేస్తున్నాను, జాగ్రత్తనండి. 7,000, దిస్ ఇస్ 6%, దిస్ ఇస్ 4%. ఓకే, ఇప్పుడు మనకు తెలిసిన విషయం 4% తెలుసు. మనకు కనుక్కోమన్నది ఏంటంటే 6% క్వశ్చన్ వేసిండు. ఓకే, 6% క్వశ్చన్ వేసిండు. ఇక్కడ డిఫరెన్స్ ఎంత అవుతుందండి? 2%. డిఫరెన్స్ ఎంత? 2%. డిఫరెన్స్ 2%. యాజ్ యూజువల్ ఇక్కడ మనకు 1600 ఎన్ని ఇయర్స్కి? 5 yearsకి. మరి 1 yearకి ఎంత? 320. 1 yearకి ఎంత? 320. ఓకే, మరి 7,000లో 4% అంటే ఎంత అవుతుందండి? 280 అవుతుంది. ఎంత అవుతుంది? 280. జాగ్రత్తనండి, మనకు ఆల్రెడీ 4% తెలుసు. 4% ఎంత? 280. 7,000లో 4% ఎంత? 280. 320 మైనస్ 280 అంటే డిఫరెన్స్ ఎంత? 40. అంటే 2% 40 అయితే 2% 40. ఇక్కడ ఏదైతే కనుక్కోమన్నాడో దాన్ని మనము కాన్స్టాంట్ చేయాలి, మిగతా దాన్ని తీసుకోవాలి. ఇది మనం కనుక్కోమని లేదా దీన్ని కనుక్కుందాం. 7,000లో 4% అంటే ఎంత? 280. సో మనకు 320లో 280 వచ్చిందంటే డిఫరెన్స్ ఎంత? 40. అంటే 2% 40 అంటే 1% 20. అప్పు ఎప్పుడు ఎంత శాతము? 100%. 100% అంటే ఎంత అవుతుంది? 2,000 అవుతుంది. సో దిస్ ఇస్ సింపుల్ మెథడ్.
దిస్ ఆల్సో అదర్ సింపుల్ మెథడ్. ఓకే, 1600 ఫర్ 5 years. సో 1 year ఎంత 320. ఇక్కడ నీకు 4% కనుక్కోమలేదు. ఏం కనుక్కోవాలి 6%. మరి ఇందులో 7000 4% ఎంత 280. 320లో 280 పోతే ఇంక ఎక్స్ట్రా ఎంత ఉంది 40. ఆ 40 ఎవరు 2% అవుతుంది. సో 2% 40 అయితే 1% ఎంత 20. 100% ఎంత అవుతుంది? సో 2000 అవుతుంది. సో దిస్ ఇస్ అ వెరీ ఈజీ ప్రాసెస్ టు డూ ద క్వశ్చన్. ఓకే, దీన్ని ఈ విధంగా ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. కాపీ అమ్మా. ఓకే, ఇక్కడ మనకు సో వెరీ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ 5000 ఇది 6% ఎన్ని ఇయర్స్కి 2 yearsకి, ఇది 8% ఎన్ని ఇయర్కి 1 yearకి. టోటల్ ఇంట్రెస్ట్ ఎంత 480. ఓకే, 6% 300. సో 1 year 300 అంటే 2 years ఎంత అవుతుంది 600 అవుతుంది. ఓకే, ఎంత అవుతుంది 400 అవుతుంది. ఎంత అవుతుంది 480. సో ఇక్కడ 2 years అండి, ఇది 1 year ఓన్లీ. 1 year 300, 2 years 600. ఓకే, సో 600కి వెళ్ళి 480 పోతే 120. సారీ, దిస్ ఇస్ 480 minus 400. 480కి వెళ్ళిపోతే దిస్ ఇస్ 80 and this is 120. 42s and 43s. Total 5 parts. 5 parts 5000. What about 2 parts? 2 parts is 2000. Option is right answer. ఓకే, ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ 2 years అంటే గమనించాల్సిన విషయం. ఓకే, ఇక్కడ 2 years అక్కడ 1 year ఉంది. ఓకే, కాపీ అమ్మా. మన కాన్సెప్ట్ ప్రకారం పోదాం. ఓకే, ఇప్పుడు 5000 6% ఫర్ 2 years, 8% ఫర్ 1 year. 6 2s 12%, 8 1s 8%. గ్యాప్ ఎంత 4%. గ్యాప్ ఎంత 4%. ఓకే, గ్యాప్ ఎంత మనకు 4% ఉంది. ఓకే, మరి ఇక్కడ టోటల్ ఇంట్రెస్ట్ ఎంత అన్నాడు మనకు 480 అన్నాడు. ఎంత అన్నాడు 480. 8% ఫర్ ఇక్కడ చూడండి, ఇది 8% కదండి. 8% అంటే ఎంత వస్తుంది మనకు 400 వస్తుంది. ఎంత వస్తుంది 400. అంటే డిఫరెన్స్ ఎంత 80. అంటే 4% ఈజ్ 80. 4% ఈజ్ 80. 1% ఎంత 20. ఓకే, 1% 20. సో 100% ఎంత 2000. సో దిస్ ఈజ్ అన్ ఈజీ టు డూ ద క్వశ్చన్. ఓకే, ఇది 6% ఫర్ 2 years అంటే 12%. ఓకే, ఇది 8% ఫర్ 1 year అంటే 8%. ఓకే, 8% ఎంత 400. 480లో 400 పోతే 80 డిఫరెన్స్. అంటే 12% 8% డిఫరెన్స్ ఎంత 4%. 4% 80 అయితే 1% 20. సో 100% ఉంది 2000. సో ఆప్షన్ ఇది కూడా ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. కాపీ అమ్మా. ఓకే, ఇక్కడ అలిగేషన్స్లో చాలా వరకు కేవలం 2 ఐటమ్స్ గురించి తెలుసు. ఇక్కడ మనకు 3 items ఇచ్చాడు. దీని అలిగేషన్ నుంచి సాల్వ్ చేయలేము. ఇక్కడ అండ్ ఆప్షన్స్లో చాలామంది 3 items ఇచ్చినప్పుడు దే ట్రై టు ఆన్సర్ ద క్వశ్చన్ విత్ అన్ ఆప్షన్స్. మరి ఇక్కడ ఆప్షన్స్లో మనకు అలా ఇవ్వలేదు, డైరెక్ట్ 2 రకమైన ఇచ్చాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చినప్పుడు మీకు ఆన్సర్స్ ఆప్షన్ ఇచ్చి సాల్వ్ చేయలేరు. సో కాబట్టి ప్రాబ్లం అవుతుంది. చలో ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. ఒక వ్యాపార దగ్గర 3 రకాల చక్కెరను కేజీకి 20 రూపాయల చొప్పున, 24 రూపాయల చొప్పున, 30 రూపాయల చొప్పున మిశ్రమంగా 3వ రకం 2 కేజీలు తీసుకొని ఎన్ని కేజీల 2వ రకం తీసుకొని కేజీకి 30కి అమ్మినా 20% లాభం వస్తుంది అన్నాడు. ఓకే, సో దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ 3 రకాలు ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ ఫస్ట్ రకం చూద్దాం. ఫస్ట్ రకం ఏ ఎంత అండి 20 రూపీస్. ఓకే, 20 రూపీస్. కాస్ట్ ప్రైస్ ఇస్ 20 రూపీస్. నెక్స్ట్ బి ఎంత అండి, కాస్ట్ ప్రైస్ ఇస్ 24 రూపీస్. అండ్ సి ఎంత అండి, కాస్ట్ ప్రైస్ ఇస్ 30 రూపీస్. అండ్ సగటు సెల్లింగ్ ప్రైస్ ఇచ్చింది. ఎంత ఇచ్చింది అంటే 30 రూపీస్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ లాభం ఎంత అన్నాడు అతనే, లాభము 20% అన్నాడు. 20% అంటే +1/5 అంటే కాస్ట్ ప్రైస్ అనుకుందాం. సో 30లో మనం 5/6, 6 1s 6 5s అంటే కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది 25 అవుతుంది. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఇక్కడ ఎన్ని చౌకాలు ఉన్నాయి 2 చౌకాలు ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ప్రియాలు ఉన్నాయి, ఒకటే ప్రియం ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ని ఎలా సాల్వ్ చేయాలి, ఎప్పుడు సాల్వ్ చేసినా కూడా ఒక చౌక్ ఉండాలి. ఓకే, సో ఇక్కడ నేను ఏ తీసుకుంటున్నాను. ఏ కాస్ట్ ప్రైస్ ఎంత 20 రూపీస్. జాగ్రత్తనండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏ కాస్ట్ ప్రైస్. నెక్స్ట్ ఇంకోటి ప్రియం తీసుకుంటున్నాను. ఎంత కాస్ట్ ప్రైస్ ఎంత 30 రూపీస్. సో సగటు ఎంత అండి, సగటు ఎంత అండి 25 రూపీస్. సో 25 రూపీస్. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇది చౌక, ఇది ప్రియం. ఓకే, సో ఇక్కడ చూద్దాం A/C ఎంత వస్తుందో చూద్దాం. ఓకే, సో ఇది చౌక అంటే 30 - 25 ఎంత అవుతుంది 5. అండ్ ఇది ఎంత అవుతుంది 5 అవుతుంది. సో ఇక్కడ A/C ఎంత వచ్చింది నీకు 1:1 వచ్చింది. A/C ఎంత వచ్చింది 1:1. నెక్స్ట్ బితో తీసుకుందాం. బి ఎంత ఉందంటే 24 రూపీస్ కాస్ట్ ప్రైస్. నెక్స్ట్ చౌక సి కాస్ట్ ప్రైస్ ఎంత అండి 30 రూపీస్. సగటు ఎంత అండి
సో 25 రూపీస్. ఇప్పుడు B/C చూద్దాం. 24 అంటే ఇది చౌక, ప్రియం సగటు. 30 - 25 ఎంత అవుతుంది? 5. నెక్స్ట్ 24 ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఓకే, ఇక్కడ B/C ఎంత అవుతుంది? 5:1. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కలుపుతున్నామంటే రేషియోని కలపాలి. మిశ్రమం అంటే ఏంటి? కలపడం. ఓకే, మిశ్రమం అంటే ఏంటిది? కలపడం అమ్మ. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన లాజిక్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏ రకం 24 రూపీస్ కాస్ట్ ప్రైస్. నెక్స్ట్ బి రకం కాస్ట్ ప్రైస్ ఇస్ 24 రూపీస్ అండ్ సి రకం కాస్ట్ ప్రైస్ ఇస్ 30 రూపీస్. సగటు సెల్లింగ్ ప్రైస్ ఇచ్చిండు 30 రూపీస్. ప్రాఫిట్ ఎంత అన్నాడు? 20% అన్నాడు కాబట్టి 120 అంటే 100/120 తీసుకోవాలి. 26 25 అంటే ఎంత అవుతుంది? 25 రూపీస్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఏ కాస్ట్ ప్రైస్ ఇస్ 20 రూపీస్, ఒక చౌక. ఇంకోటి ప్రియం తీసుకోవాలి. ఇది 20, 24, 30 అండ్ 25. సో ఇది చౌక, ఇది చౌక, ఇది ప్రియం అండ్ ఇంకోటి సగటు. అంటే ఖచ్చితంగా ఒక చౌక ఒక ప్రియం ఉండాలి. అంటే ప్రియం 2 సార్లు కలపాలి. సి కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది? 30 రూపీస్. మరి సగటు కాస్ట్ ప్రైస్ ఎంత ఇచ్చిండు? 25 ఇచ్చిండు. ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి. ఇక్కడ A/C. ఇక్కడ ఏ ఎంత వచ్చింది చెప్పండి. ఏ అంటే ఏంటంటే 30 - 25 ఎంత అవుతుంది? 5 అవుతుంది. నెక్స్ట్ బి అంటే అవుతుందండి 20, 25 ఎంత? 5 అవుతుంది. సో ఇక్కడ A/C ఎంత వచ్చిందండి? 1:1. ఇక్కడ సి ఎంత ఉంది? 1 కలిపాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోవాల్సిన లాజిక్. నెక్స్ట్ సెకండ్ చౌక ఎంత అండి? కాస్ట్ ప్రైస్ ఇస్ 24 రూపీస్. నెక్స్ట్ సగటు ఎంత అండి? కాస్ట్ ప్రైస్ ప్రియం కాస్ట్ ప్రైస్ 30 రూపీస్. సగటు ఎంత అండి? 25 రూపీస్. ఓకే, సో ఇప్పుడు చేసి ఎంత వస్తుందండి మనకు? 24 అంటే ఇది 5 ఎంత వస్తుంది? 1 వస్తుంది. ఓకే, సో ఇక్కడ B/C ఎంత వచ్చింది మనకు? 5:1. ఓకే, A/B/C. ఏ ఎంత ఉందండి? 1 ఒకటేసారి కలిపాము. నెక్స్ట్ బి ఎంత ఉంది? 5. సి ఇక్కడ 1 కలిపాము, ఇక్కడ 1 కలిపాము. అంటే ఎన్ని కేజెస్? 2 పార్ట్స్ కలిపాము. ఓకే, జాగ్రత్త వినాల్సిన ముఖ్యమైన విషయం. ఇక్కడ సి ఒకసారి కలిపాము, ఇక్కడ సి ఒకసారి కలిపాము. సిని 2 సార్లు కలిపాము. అంటే ప్రియాని ఇక్కడ 2 సార్లు కలిపాం కాబట్టి 2 వస్తుంది. ఓకే, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన లాజిక్. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్లో మనకు ఎన్నో రకం అన్నాడు? మూడో రకం అంటే ఎన్ని భాగాలు? 2 భాగాలు. 2 భాగాలు ఎన్ని కిలోలు? 2 కిలోలు. 2వ భాగం 2 కిలోలు అయితే 5వ భాగం ఎన్ని కిలోలు అవుతుంది? 5 kgs అవుతుంది. సో ఈ విధంగా మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? A/B/C ఎంత వచ్చింది? 1:5:2. జాగ్రత్తనండి, ఇక్కడ ఏ ఒకసారి కలిపాం, బి ఒకసారి కలిపాం. కానీ సిని ఇక్కడ ఒకసారి కలుపుతున్నాం, ఇక్కడ ఒకసారి కలుపుతున్నాం కాబట్టి ఎంత అవుతుంది? 2 అవుతుంది. ఎంత అవుతుంది? 2 అవుతుంది. ఇక్కడ మనకు మూడో రకం 2 kgs ఇచ్చిండు. 2 kgs అంటే ఎన్ని టైమ్స్ అండి? 1 టైం. ఇది కూడా 1 టైం చేస్తే రెండో రకం ఎన్ని kgs అండి? 5 kgs. ఎన్ని kgs? 5 kgs. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇట్లాంటి క్వశ్చన్ చాలా అడుగుతున్నాడు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇక్కడ నువ్వు దీన్ని కలుపుతున్నావు 2 సార్లు, ప్రియాన్ని 2 సార్లు కలుపుతున్నావు. దీన్ని 2 సార్లు కలుపుతున్నావు, ప్రియాన్ని 2 సార్లు కలుపుతున్నావు. అంటే 2 సార్లు కూడాలి. ఫస్ట్ దానిలో ఒక భాగం, ఇక్కడ ఒక భాగం కలిపినావు. నెక్స్ట్ దీనిలో ఒక భాగం కలిపినావు. ఇక్కడ ఒక భాగం ప్లస్ ఇక్కడ ఒక భాగం అంటే మొత్తం ఎన్ని భాగాలు కలుపుతున్నావు? ప్రియము 2 భాగాలు కలుపుతున్నావు. సో ఇది ఒక భాగం కలిపినావు, ఇది 5 భాగాలు కలిపినావు. మొత్తం ఎంత? మనకు 1:5:2. ఆప్షన్లో 1:5:2 ఉంటే మీరు చేయొచ్చు. కానీ ఇట్లా కేజీలు బరువులు ఇచ్చినప్పుడు మాత్రం మీరు సాల్వ్ చేయలేరు, ఇబ్బంది అవుతుంది. సో కాబట్టి ఈ విధంగా మనం దీన్ని సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఇట్లాంటి మోడలే ఇంకో క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది కాస్ట్ ప్రైస్ ఉంది, కాస్ట్ ప్రైస్. మీరు దీన్ని సెల్లింగ్ ప్రైస్లో మార్చుకున్నా పర్లేదండి. సెల్లింగ్ ప్రైస్లో మార్చుకొని కూడా మీరు దీన్ని సాల్వ్ చేయొచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో దీన్ని ఈ మూడింటిని మార్చడం వల్ల దీని ఒకటి మార్చి సరిపోతాను, నేను దీన్ని మార్చున్నాను. ఇక్కడ కాస్ట్ ప్రైస్ కనుక్కుందాం 30. ఓకే, 30 కనుక్కున్నాను. మరి ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ 35 కదండి. సెల్లింగ్ ప్రైస్ అంటే ఎన్ని బాలు? 6 బాలు. కాస్ట్ ప్రైస్ ఎన్ని బాలు? 5 బాలు. సో 5 ఒకట్ల 5 6 30 అంటే ఎంత వస్తుంది? 25 రూపాయలు. దీన్ని సగటు అంటాం. సో సగటు 25 అంటే ఇక్కడ ప్రియం ఎన్ని ఉన్నాయి? కేవలం ఒకటే ఉన్నాయి. కాబట్టి చౌకలు ఉన్నాయి కాబట్టి ప్రియాన్ని ఎన్నిసార్లు కలపాలి? 2 సార్లు కలపాలి. ఈ ప్రియంతో ఈ చౌకను కలపాలి, ఈ ప్రియంతో ఈ చౌకను కలపాలి. అంటే ఇక్కడ ప్రియాన్ని 2 సార్లు కలుపుతున్నాం. సో ఇక్కడ చూద్దాం. ఫస్ట్ చౌక చూద్దాం. ఫస్ట్ చౌక 1. చౌక 1 ఎవరు? ఏ. అవునా, చౌక 1 ఎంత? ఏ. ఎంత ఉంది? 20 ఉంది. నెక్స్ట్ ప్రియం. ఓకే, ప్రియం ఎవరు? సి ఎంత ఉంది? 30. నెక్స్ట్ సగటు ఎంత ఉందండి? 25. ఓకే, 25. ఇప్పుడు చూడండి, చౌక 1 ప్రియం. చౌక 1 అంటే ఏ అండ్ సి. ఇక్కడ చూద్దాం. సో చౌక ఏంటంటే ప్రియం మైనస్ సగటు. 30 - 25 ఎంత అవుతుంది? 5. నెక్స్ట్ ప్రియం అంటే ఏంటంటే సగటు మైనస్ చౌక. 25 - 20 ఎంత అవుతుంది? 5 అవుతుంది. సో నిష్పత్తి ఎంత వచ్చింది? 1:1. ఓకే, అండ్ నెక్స్ట్ చౌక 2 అంటే బి ఎంత ఉంది? 24. నెక్స్ట్ ప్రియం ఒకటే ఉంది.
ప్రీమియం ఎంత అండి కాస్ట్ ప్రైస్ ₹30. సగటు ఎంత ఉందండి ₹25. ఓకే, ఇప్పుడు చౌక టు ప్రియం. చౌక టు అంటే B/C ఎంత అవుతుంది? సో 24 30 - 25 అంటే 5 అండ్ ఇది 1. సో నిష్పత్తి ఎంత వస్తుంది? 5:1. ఓకే, ఇప్పుడు మనము చౌక 1 ఈస్టు చౌక 2 అండ్ ప్రియం చూద్దాం. చౌక 1 ఎంత ఉంది? 1 ఉంది. చౌక 2 ఎంత ఉంది? 5 ఉంది. ప్రియం ఇక్కడ ఎంత కలిపినాం? 1 కలిపినాం. ఇక్కడ ప్రియం ఎంత కలిపినాం? 1 కలిపినాం. 1 + 1 ఎంత? 2. సో దిస్ ఈజ్ ద పార్ట్ అమ్మ. ఓకే, సో ఇక్కడ 2 kgs, 2 parts 2 kgs అంటే 5 parts ఎంత? 5 kgs అవుతుంది. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. సో ఈ విధంగా సాల్వ్ చేయాల్సి వస్తుంది. దిస్ ఇస్ ద ప్రీవియస్ క్వశ్చన్ ఆల్సో. ఓకే, ఇట్లాంటి మోడల్ మనం చాలా ఆడుతున్నాడు. కాపీ అండి అమ్మ. నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కేజీకి ₹60, కేజీకి ₹75, కేజీకి ₹100 ఏ నిష్పత్తులు కలిపి మిశ్రమాన్ని ₹96కి అమ్మినా కేజీకి 20% లాభం వస్తుంది. ఇక్కడ క్వశ్చన్ ఇది. సో ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ రకం ఎంత కాస్ట్ ప్రైస్ ఇచ్చిండు? ₹60. బి ఎంత కాస్ట్ ప్రైస్? ₹75. సి కాస్ట్ ప్రైస్ ఎంత? ₹100. ఎంత? 96. ఇక్కడ సగటు ఇచ్చిండు. సగటు సెల్లింగ్ ప్రైస్ 96. ప్రాఫిట్ ఎంత? 20% అంటే 1/5. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ అనుకోవాలంటే 96 ఈజ్ కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ 6 parts, ఇక్కడ 5 ఎంత? 16. 16 5 ఆర్ ఎంత? 80. అంటే ఇక్కడ ఇది చౌక 1, ఇది చౌక 2, ఇది ప్రియం. ఓకే, అంటే ప్రియాన్ని 2 సార్లు కలుపుతున్నాం. సో ఫస్ట్ మనం ఏం తీసుకోవాలి? చౌక 1 అండ్ ప్రియం. ఓకే, ప్రియం. ఓకే, చౌక 1 ఎంత? 60, ప్రియం ఎంత? 100, సగటు ఎంత? 80. ఓకే, నెక్స్ట్ చౌక 2 ప్రియం ఎంత? 75 అండ్ 100. ఓకే, ఇప్పుడు చూద్దాం. సో చౌక 1 అండ్ ప్రియం అంటే దట్ ఈస్ A/C. సో ఇప్పుడు మనకు 100 - 80 అంటే ఎంతండి? 20. సో ఇదంతా వస్తుంది 20. సో నిష్పత్తి ఎంత వస్తుంది? 1:1. నెక్స్ట్ ఇక్కడ చౌక 2 అంటే ఇది B/C ఎంత? సో చౌక అంటే ఏంటిది? ప్రియం మైనస్ సగటు. సో 100 - 80 అంటే ఎంత? 20. ఓకే, నెక్స్ట్ ప్రియం అంటే అది సగటు మైనస్ చౌక అంటే 5 అంటే నిష్పత్తి ఎంత వస్తుంది? 4:1 వస్తుంది. ఓకే, ఇక్కడ చౌక 1 చౌక 2 ప్రియం నిష్పత్తి అలానే ఇచ్చింది కదా. సో చౌక 1 ఎంత? 1, చౌక 2 ఎంత? 4. సో ప్రియం ఎంత? ఇక్కడ 1 కలిపినాం, ఇక్కడ కూడా 1 కలిపినాం అంటే ఎంత? 2 అవుతుంది. సో 1:4:2. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఈ విధంగా మనము సాల్వ్ చేయొచ్చు. దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం దీంతో సాల్వ్ చేస్తున్నాము, ఇక్కడ దీంతో సాల్వ్ చేస్తున్నాము, అండ్ దీంతో సాల్వ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ప్రియాన్ని ఎన్నిసార్లు వెళ్తున్నాం? 2 times వెళ్తున్నాం. కానీ ఇక్కడ ఎందుకంటే చౌకాలు 2 ఉన్నాయి, 2 చౌకాలకు ప్రియం కలుపుతున్నాం. ఇక్కడ చౌకకి ప్రియం కలిపిన, ఇక్కడ చౌకకి ప్రియం కలిపిన అంటే ప్రియాన్ని 2 సార్లు కలుపుతున్నాం. ఇక్కడ ప్రియం ఎంత? 1, ఇక్కడ ప్రియం ఎంత? 1. సో 1 + 1 ఎంత? 2. సో 1:4:2. సో ఈ క్వశ్చన్ని మీరు ఆప్షన్ నుంచి చేయొచ్చు. అంటే మీరు సగటు తీసుకొని సగటులో ఇది అంతే ప్రతిక్షేపించాలి. ఒక్కసారి ప్రతిక్షేపిస్తేనే దాదాపు మీకు ఒక 6 lines వస్తాయి. అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ అంటే 6 3 are 18 lines మీరు సాల్వ్ చేసిన తర్వాత మీకు ఆన్సర్ వస్తుంది. అంటే హెవీగా అవుతుంది. అంతలోపు మీకు ఇక్కడ ఆన్సర్ సాల్వ్ చేయొచ్చు. దిస్ ఈజ్ వెరీ కాంప్లికేటెడ్. ఇవి క్యాట్లో అడిగిన క్వశ్చన్స్. అంటే మనకు ఎస్ఎస్సీలో కూడా మనకు రావచ్చు, ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో రావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కూడా అడగవచ్చు. అంటే చాలామందికి చౌక ప్రియాలు ఒకటి ఉన్నప్పుడే తెలుసు. సో ఇట్లా 2 3 ఇచ్చినప్పుడు సాల్వ్ చేయలేరు. సో అప్పుడు ఇలా సాల్వ్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఎప్పుడైనా కూడా సగటు ఒకటే ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనం సాల్వ్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ మనకు అడుగుతాడు. ఇట్లాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఏమంటే ఒక ప్రియం ఇచ్చి 2 చౌకలు ఇవ్వచ్చు, లేదా 2 ప్రియాలు ఇచ్చి 1 చౌక ఇవ్వచ్చు. ఇట్లాంటి క్వశ్చన్స్ మనకి ఇక్కడ రావచ్చు. జాగ్రత్తనండి. ఒక ప్రియం ఇచ్చి 2 చౌకలు ఇవ్వచ్చు, సో 2 చౌకలు ఇచ్చి 1 ప్రియం ఇవ్వచ్చు. ఇట్లాంటి మనకి ఎక్కువ అడుగుతాడు. ఓకే, ఒకవేళ 3 ప్రియాలు ఇచ్చి 1 చౌక అడగవచ్చు, లేదా 3 చౌకలు ఇచ్చి 1 ప్రియం కూడా ఇవ్వచ్చు. ఇట్లాంటి క్వశ్చన్స్ మనకి ఎక్కువ రావడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా కూడా ఏదైనా ఒక ఎలిమెంట్ మాత్రం ఒకటే ఉంటుంది, మిగతా ఎన్నైనా ఉండొచ్చు. మనకి ఇది గుర్తుపెట్టుకోవాల్సిన వేర్ పాయింట్. ఇది మనకు అలిగేషన్స్లో ఇట్లాంటి మోడల్ మనకు తరచూ అడుగుతున్నాడు. దిస్ ఈజ్ ద ఫైనల్ మోడల్ ఇన్ అలిగేషన్ టెక్నిక్. కాపీ అండి.